జ్వాలా ద్వీపం. చందమామ కథ మీకోసం. నర్మదా నదీ తీరాన గల ధవళగిరి రాజ్యాన్ని తారకేశ్వరుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు 2 కుమారులు. పెద్దవాడి పేరు సూరసేనుడు. అతడికి 25 వయస్సు. చిన్నవాడు 18 వాడు. పేరు చిత్రసేనుడు. ఈ 2 రాజకుమారులు ఒకనాటి ఉదయం పరివారాన్ని వెంటబెట్టుకుని వినోదార్థం వేటకై అడవికి వెళ్లారు. అడవిలో కొంత దూరం పోయిన తర్వాత వాళ్లకొక లేళ్ల మంద కనిపించింది. రాజకుమారులిద్దరూ తమ తమ గుర్రాలను అదిలించి ఆ లేళ్ల గుంపుపై బాణాలు ప్రయోగిస్తూ క్రమంగా తమ పరివారాన్నించి వేరుపడి అడవిలో చాలా దూరం వెళ్ళిపోయారు. హఠాత్తుగా వారికి ఒక పొదచాటు నుండి సింహం గర్జించిన ధ్వని వినబడింది. రాజకుమారులిద్దరూ ఆ ధ్వని వచ్చిన వైపుకు తలలు తిప్పి బాణాలు ఎక్కుపెట్టే లోపలే 2 సింహాలు గర్జించుతూ వారికేసి దూకాయి. సింహాలను చూస్తూనే రాజకుమారులు ఎక్కి ఉన్న గుర్రాలు బెదిరి వెనుదిరిగి పారిపోసాగాయి. రాజకుమారులలో చిన్నవాడైన చిత్రసేనుడు ఎక్కి ఉన్న గుర్రం యజమాని ఎంత బలంగా కళ్ళెంలాగినా ఆగక చెట్ల సందు నుంచి బాణంలా దూసుకుపోతూ కొంతసేపటికి ఒకానొక కొండ ప్రాంతాన్ని చేరి నురగలు కక్కుతూ కింద పడి ప్రాణాలు విడిచింది. ఆ సరికి చిత్రసేనుడు బాగా అలిసిపోయి ఉన్నాడు. అతడు తన అన్న కోసం నలుమూలలా పరికించి చూశాడు. ఎక్కడా అతడి జాడ కనిపించలేదు. తను పరివారాన్ని వదిలి అడవిలో చాలా దూరం వచ్చినట్టు అతడికి తోచింది. ఆ ప్రాంతమంతా ఆకాశాన్నంటుతున్న పెద్ద పెద్ద మానులతో చీకటిమయంగా ఉన్నది. చెట్ల కొమ్మల్లో కోతులు, రకరకాల పక్షులు, ఊడల్లా వేలాడుతున్న పెద్ద సర్పాలు అతడికి కనిపించినాయి. ఈ పరిసరాలను చూసి చిత్రసేనుడు చాలా భయపడ్డాడు. తను పరివారాన్నించే కాక మానవ నివాసాలుండే ప్రాంతాలకు కూడా దూరమైపోయినట్టు అతడు గ్రహించాడు. తను ధవళగిరి నగరాన్ని చేరాలంటే కాలినడకనే వెళ్ళాలి. ఆ నగరం ఏ దిక్కుగా ఉన్నదో కూడా ఆ క్షణంలో అతడికి తెలియదు. చిత్రసేనుడు తన విషాద పరిస్థితికి వగ్గిస్తూ ఉన్న చోటు నుంచి కదిలి అడవిలో కొద్ది దూరం నడిచేసరికి చిన్న చిన్న తుప్పలతో పొదలతో నిండి ఉన్న ఒక కొండ అతడికి ఎదురుగా కనిపించింది. ఆ కొండ పాదంలో చిన్న వాగొకటి ప్రవహిస్తూ ఉన్నది. వాగులోని నీటిని చూడగానే చిత్రసేనుడికి దాహంతో తన నాలుక పిడచకట్టుకుపోయి ఉండటం తెలిసి వచ్చింది. అతడు వాగులో దిగి దాహం తీర్చుకున్నాడు. దాహం తీర్చుకోగానే చిత్రసేనుడు కొంత సేదదేరాడు. అతడు వాగు ఒడ్డునే కూర్చుని ముందు కర్తవ్యం గురించి ఆలోచించసాగాడు. బహుశా తన అన్న సూరసేనుడు కూడా తనలాగే సింహం వాత పడకుండా తప్పించుకుని ఉంటాడు. బెదిరి పరిగెత్తిన అతడి గుర్రం కూడా అతన్ని ఈ ప్రాంతాలకే తెచ్చి ఉండవచ్చు అన్న అనుమానం చిత్రసేనుడికి కలిగింది. ఆ వెంటనే అతడు వాగు ఒడ్డున లేచి నిలబడి ఎలిగెత్తి పెద్దగా అన్నా సూరసేనా అని కేకపెట్టాడు. చిత్రసేనుడి కేక చెట్లలో కొండ గుహల్లో మార్మోగిన మరుక్షణాన వాగు అవతల ఉన్న ఒక గుహలో నుంచి ఎవరూ ఈ ప్రాంతాల మానవ కంఠస్వరం పలికిందా? ఎంత అదృష్టవంతుడివిరా నాయనా, ఒకసారి నా దగ్గరకురా అన్న పిలుపు చిత్రసేనుడికి వినిపించింది. గుహలో నుంచి వచ్చిన ఆ పిలుపు వింటూనే చిత్రసేనుడు తుళ్ళిపడి అంతలోనే ధైర్యం తెచ్చుకొని కంగుమనే కంఠస్వరంతో, ఎవరు నీవు? రాక్షసుడివా లేక నరమాంస భక్షకుడివైన కిరాతుడివా? గుహ నుంచి బయటకురా, నా కత్తికి ఎరచేస్తాను అన్నాడు. చిత్రసేనుడు మాటలు ముగించకముందే గుహలో నుంచి చిత్రమైన నవ్వు, ఆ వెంటనే ఎంత సాహసవిరా వత్సా, నీ వంటి ధైర్యశాలి కోసమే నేను ఎదురు చూస్తున్నాను. నేను మనిషి మాంసం తినే కిరాతుణ్ణి కాదు, రాక్షసుణ్ణి కాదు, ఒకానొక సిద్ధుణ్ణి. నేను ఇంతకాలంగా శ్రమల కోర్చి సంపాదించిన ఒక అమూల్య వస్తువును నీకివ్వబోతున్నాను అన్న మాటలు వినిపించాయి. చిత్రసేనుడు చిటికల మీద ఓ నిర్ణయానికి వచ్చాడు. ఆ గుహలో ఉన్నది రాక్షసుడే అయితే తను ఇక్కడ్నుంచి ప్రాణాలతో ఎలానూ తప్పించుకుపోలేడు. కనుక రాక్షసుడితో పోరాడుతూ ప్రాణాలు వదలటమే క్షత్రియ ధర్మం అనుకున్నాడు. ఒకవేళ గుహలో ఉన్నది నిజంగా సిద్ధుడే అయితే తనకు కలగబోయే కీడు ఏమీ ఉండదు. ఈ నిశ్చయానికి రాగానే చిత్రసేనుడు వరనుంచి కత్తి దూసి మోకాటి లోతులో ఉన్న
వాగునీటిలో దిగి అవతలి ఒడ్డుకు చేరాడు. అక్కడ కొండల్లో చాలా గుహలున్నవి. అందువల్ల అతను పిలిచిన వ్యక్తి ఏ గుహలో ఉన్నది చిత్రసేనుడికి తెలియరాలేదు. అతడు ఒక్కొక్క గుహ దగ్గరకు వెళ్లి లోపలికి తొంగి చూడసాగాడు. అంతలో అతడికి దావులనున్న ఒక గుహ నుంచి నాయనా భయపడకు ఇటురా అన్న మాటలు వినిపించాయి. చిత్రసేనుడు కత్తిని మరింత గట్టిగా గుప్పిట బిగించి ఆ పిలుపు వచ్చిన గుహ ముందుకు వెళ్లి లోపలికి తొంగి చూశాడు. గుహలో అతడికి ఒక సిద్ధుడు కనిపించాడు. అతడి తల గడ్డము తెల్లగా నెరిసి ఉన్నవి. అతడు గుహ మధ్య ఒక ఎత్తైన వేదిక మీద కూర్చుని ఉన్నాడు. గుహ పైభాగాన ఉన్న కంతల నుంచి సూర్యకాంతి లోపల పడుతూ ఉండటం వల్ల గుహ లోపలి భాగం వెలుతురుగా ఉన్నది. ముసలి సిద్ధుణ్ణి చూస్తూనే చిత్రసేనుడు తన అంతకు ముందు పరుషంగా మాట్లాడినందుకు నొచ్చుకున్నాడు. అతడు కత్తిని వరలో పెట్టి సిద్ధుణ్ణి సమీపించి నమస్కరిస్తూ, మహాత్మా, నన్ను క్షమించవలసిందిగా వేడుతున్నాను అన్నాడు ఎంతో వినయంగా. చిత్రసేనుడి మాటలకు సిద్ధుడు చిరునవ్వు నవ్వి, నాయనా, నువ్వు సుక్షత్రియుడిలా కనిపిస్తున్నావు. 60 సంవత్సరాల నా తపశ్శక్తినంతా ధారపోసి ఒక అపూర్వ వస్తువును సాధించాను. కాని దాన్ని అనుభవించే యోగ్యత నాకు లేదు. నేను దాన్ని సాధించే ప్రయత్నంలో ముసలివాణ్ణైపోయాను. నాకీ రాత్రి అష్టమచంద్రుడు అస్తమించే సమయాన మరణం సిద్ధించునున్నది. నేను ఇన్ని శ్రమల కోర్చి సాధించిన ఆ అపూర్వ వస్తువును యోగ్యుడైన వాడికెవడికైనా ఇచ్చిపోదామని చాలా రోజులుగా చూస్తున్నాను. నా తుది ఘడియల్లో నీ అదృష్టం నిన్ను నా దగ్గరకు లాక్కొచ్చింది. ఇదిగో ఆ అపూర్వ వస్తువు అంటూ పక్కనే ఉన్న ఒక వెదురు బుట్టను చిత్రసేనుడికి ఇచ్చాడు. చిత్రసేనుడు సిద్ధుడు నుంచి బుట్ట అందుకొని ఆత్రంగా దాని మూతను తెరవబోయేంతలో సిద్ధుడు తన దండంతో బుట్టమూతను గట్టిగా అదిమి, నాయనా, తొందరపడి బుట్టమూతను ఇక్కడ తెరవకు. నీవు ఏ ప్రాంతాల అయితే నివసించటానికి మక్కువ పడతావో ఆ ప్రాంతాన దాన్ని తెరిచి చూడటం నీకు క్షేమకారణం అవుతుంది అన్నాడు. చిత్రసేనుడు సిద్ధుడు చెప్పిన దానికి అంగీకార సూచకంగా తలాడించి, మహాత్మా, మీ దయకు కృతజ్ఞుణ్ణి. నా నుంచి మీరు ఎలాంటి సేవా శుశ్రూషలు కోరినా చేయటానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. ఈ మాటలకు సిద్ధుడు నవ్వి, నాయనా, నీ నమ్రత భక్తి చూసి నాకు చాలా ఆనందం కలుగుతున్నది. ఇక కొద్ది గడియల్లోనే నేను మరణించబోతున్నాను. అలాంటి నాకు నీవు చేయగల సేవ ఏమీ లేదు. కాని నీకు ఒక్క చిన్న పని మాత్రం చెప్తున్నాను. నీవు గుహ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత గుహకు తూర్పు వైపున కోణాకృతిలో ఉన్న రాతిని కిందకు లాగు. అదే నీవు చేయగల ప్రత్యుపకారం అన్నాడు. చిత్రసేనుడు సిద్ధుడికి నమస్కరించి గుహ నుంచి బయటకు వచ్చి అతడు చెప్పిన రాతిని 2 చేతులతోనూ బలంగా పట్టి కిందకు లాగాడు. వెంటనే కొండ దద్దరిల్లేలా పెద్ద చప్పుడయింది. గుహ ముందు భాగాన్ని పైనుంచి జారిపడిన ఒక బల్లపరుపు రాయి గుర్తు తెలియని విధంగా కప్పేసింది. చిత్రసేనుడు అక్కడ కొద్దిసేపు నిలబడి తరువాత వాగు దాటి అరణ్యంలో ప్రవేశించాడు. తన నగరం చేరాలంటే ఏ దిక్కుగా పోవాలో అతడికి తెలియదు. ఆ కారణంగా అతడు చెట్లలో సునాయాసంగా నడవటానికి అనువైన మార్గాల గుండా నడవసాగాడు. ఇలా కొంతసేపు నడిచేసరికి సూర్యుడు పడమటి దిక్కుకు వాలటం కనిపించింది. క్రమంగా అతన్ని ఆకలి దహించసాగింది. ఆయాసపడుతూ చిత్రసేనుడు అడవిలో మరికొంత దూరం నడిచి అంతగా చెట్లు లేని ఒక ఎత్తైన ప్రదేశాన్ని చేరాడు. అక్కడ కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత హఠాత్తుగా అతడి దృష్టి భుజాన వేలాడుతున్న బుట్ట మీదికి ప్రసరించింది. అందులో ఉన్నదని సిద్ధుడు చెప్పిన ఆ అపూర్వ వస్తువు ఏమిటో చూడాలన్న కోరిక అతడికి కలిగింది. ఆ క్షణాన చిత్రసేనుడికి సిద్ధుడు చేసిన హెచ్చరిక గుర్తుకు రాలేదు. అతడు భుజాన్నుంచి బుట్టను కిందకి దించి దాని మూతని పైకెత్తి ఆత్రంగా లోపలికి చూశాడు. వెంటనే అతడి కళ్ళలో మెరుపు మెరిసినట్టయింది. చిత్రసేనుడు కళ్ళు మూసి తిరిగి తెరిచేసరికి ఎదురుగా చెట్లలో ఆకాశాన్నంటుతున్నట్టున్న పెద్ద భవనం ఒకటి కనిపించింది. ఈ అద్భుత దృశ్యం చూసి చిత్రసేనుడు శిలాప్రతిమలా అయిపోయాడు. ఆ మరుక్షణం అతడికి సిద్ధుడు చేసిన హెచ్చరిక గుర్తుకొచ్చింది. అయ్యో, నేనెంత మూర్ఖుణ్ణి! ఈ మహారణ్యం మధ్య
ఈ దివ్య భవనం నాకెందుకు పనికి వస్తుంది? అదే ధవళగిరి నగరంలో ఉన్నట్లయితే ఎంతగా రాణించేది. నా బుద్ధిహీనత వల్ల సిద్ధుడు చేసిన ఇంత మేలు అరణ్యం పాల్చేశానే అంటూ దుఃఖపడసాగాడు. ఆ స్థితిలో ఉన్న చిత్రసేనుడికి అరణ్యం మధ్య నుంచి పెడబొబ్బలు వినిపించాయి. చూస్తూ ఉండగానే చెట్లు పెనుగాలి తగిలినట్టు ఊగసాగాయి. చిత్రసేనుడు ఆశ్చర్యపడుతూ చుట్టూ చూసేంతలో అడ్డం వచ్చిన పెద్ద పెద్ద చెట్లను చేతులతో పడదోస్తూ ఒక రాక్షసుడు అతడికేసి రావటం కనిపించింది. చిత్రసేనుడు లేచి నిలబడి కత్తి దూశాడు. రాక్షసుడు వికటాట్టహాసం చేస్తూ అతన్ని సమీపించి, ఏమిరా కుర్రా, నీ ధైర్య సాహసం! ఈ ఉగ్రాకుణ్ణి చూస్తూనే నరమానవుడైన వాడు ప్రాణాలు వదలటం ఎరుగుదును కాని నీలా కత్తిదూసి నిలబడ్డవాడు ఈనాటి వరకు నాకు తారసపడలేదు అంటూ వెనుదిరిగి వింత భవనం కేసి చూస్తూ, ఆ బొమ్మరిల్లు నీవు కట్టిందేనా అని ప్రశ్నించాడు. అవును అన్నాడు చిత్రసేనుడు తొణక్కుండా. ఆ ప్రత్యుత్తరం వింటూనే ఉగ్రాక్షుడు అహహా అంటూ చెట్ల ఆకులు రాలిపడేలా నవ్వి, ఈ అడవిని నీ ముత్తాత నాటి నీళ్లు పోసి పెంచాడనా నువ్వనుకునేది? జాగ్రత్త, ఇది ఉగ్రాక్షుడి అడవి. నా అనుమతి లేకుండా దీని మధ్య ఇల్లు కట్టావు గనక నిన్ను, ఆ ఇంటిని కట్టకట్టి ఆ కొండ అవతలికి విసిరేస్తాను అంటూ వంగి చిత్రసేనుణ్ణి పట్టుకోబోయాడు. చిత్రసేనుడు రాక్షసుడికి అందకుండా తప్పుకొని, తొందరపడకు ఉగ్రాక్ష, నేనిక్కడ ఇల్లు కట్టినందువల్ల నీకొచ్చిన నష్టమేమిటి? కావాలంటే ఆ ఇల్లు నీకు వదిలి నా దారిన నేను పోతాను అన్నాడు. అదేం కుదరదు. నా అడవిలో నన్ను ధిక్కరించి ఇల్లు కట్టావు. నీవు ప్రాణాలతో బయటపడాలంటే నేనడిగేదానికి ఒప్పుకోవాలి అన్నాడు ఉగ్రాక్షుడు. ఏమిటది అని ప్రశ్నించాడు చిత్రసేనుడు. నువ్వీ ఇంట్లోనే సుఖంగా బతుకు, నాకు అభ్యంతరం లేదు. నీకు పుట్టబోయే పిల్లల్లో పెద్దవాణ్ణి 18వ ఏడు రాగానే నా వరం చెయ్యి అన్నాడు ఉగ్రాక్షుడు. రాక్షసుడి కోరిక చిత్రసేనుడికి చాలా వింతగా కనిపించింది. తనకింకా పెళ్లే కాలేదు. అలాంటప్పుడు రాక్షసుడు అడిగిన దానికి సరేనంటే పోయేదేమిటి? తను కనీసం ప్రాణాలతోనన్నా ఇక్కడ్నుంచి బయటపడొచ్చు. చిత్రసేనుడు ఇలా ఆలోచించి, ఉగ్రాక్ష, నీవడిగిన దానికి ఒప్పుకుంటున్నాను. నా పెద్ద కొడుకు 18వ ఏడు రాగానే నువ్వొచ్చి వాణ్ణి నిరభ్యరంతంగా తీసుకుపోవచ్చు అన్నాడు. రాక్షసుడు ఈ ప్రత్యుత్తరం విని పొంగిపోతూ, అయితే నిన్ను ప్రాణాలతో వదులుతున్నాను, ఇచ్చిన మాట నిలుపుకో అంటూ వెళ్ళిపోయాడు. ధవళగిరి రాజకుమారుడైన చిత్రసేనుడు వేటకు వెళ్లి కొండ గుహలో సిద్ధుణ్ణి చూశాడు. సిద్ధుడు అతడికి ఒక వెదురు బుట్ట ఇచ్చాడు. అతడు ఆ బుట్ట మూత తీయగానే ఒక భవనం కనిపించింది. ఉగ్రాక్షుడనే రాక్షసుడు అక్కడికి వచ్చాడు. చిత్రసేనుడు తనకు మొదటిగా పుట్టబోయే కొడుకును ఆ రాక్షసుడి పరం చేయడానికి ఒప్పుకున్నాడు. తరువాత ఉగ్రాక్షుడు అడవి చెట్ల చాటున కనిపించకుండా పోగానే చిత్రసేనుడు బతుకుజీవుడా అనుకుంటూ ఒక పెద్ద నిట్టూర్పు నిడిచాడు. ఏదో విధంగా తన ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఇక తను ఈ కీకారణ్య ప్రాంతం వదిలి ఏదో విధంగా ధవళగిరి నగరం చేరాలి. చిత్రసేనుడిలా ఆలోచిస్తూ లేచి నిలబడి పడమట దిక్కుకేసి చూశాడు. సూర్యుడు అస్తమించడానికి మరెంతో కాలం లేదు. తన ఎదురుగా ఆకాశాన్నంటుతున్నట్టున్న పెద్ద భవనం, బురుజుల మీద సూర్యకిరణాలు ఎర్రని కాంతులతో ప్రసరిస్తున్నవి. ఆ వెలుగులో ఎత్తైన భవనం బురుజులు మిలమిలలాడుతున్నవి. ఎంత అందమైన భవనం! ఇందులో అడవి మృగాలు, గుడ్లగూబలు, గబ్బిలాలు నివసించవలసిందే కదా అనుకుంటూ చిత్రసేనుడు తన దృష్టిని మరొక వైపుకు తిప్పి నిరుత్సాహంగా బయలుదేరాడు. అతడు ఆ విధంగా 4-5 అడుగులు వేశాడో లేదో అంతలో హఠాత్తుగా వెనక నుంచి మహారాజా అన్న పిలుపు వినబడింది. మహారాజెవరు? ఈ నట్టడవిలో ఈ మానవ కంఠస్వరం ఎక్కడిది అనుకుంటూ చిత్రసేనుడు ఆశ్చర్యపడి వెనుదిరిగి చూశాడు. అతడి కంటికి విలువైన దుస్తులు ధరించి ఉన్న 3 వ్యక్తులు, వారికి కొంచెం వెనుకగా కొందరు భటులు కనిపించారు. ఈ వింత చూసి చిత్రసేనుడు
ఏమో అనబోయేటంతలో విలువైన దుస్తులు ధరించి ఉన్న వారిలో నుంచి ఒకడు వేరుపడి ముందుకు వచ్చి అతడికి నమస్కరిస్తూ, మహారాజా, మీరు ఎంతకూ రాజభవనానికి రాకపోయేసరికి మీకోసం అడవంతా గాలిస్తూ చివరికి మిమ్మల్ని ఇక్కడ కలుసుకున్నాం అన్నాడు. నేనా మహారాజును అంటూ చిత్రసేనుడు విస్తుపోయాడు. చిత్రసేనుడిలా అనగానే ముందుకు వచ్చి అతన్ని మహారాజా అని సంబోధించిన వ్యక్తి చటుక్కున వెనుదిరిగి, సేనాని, మహారాజుగారు చాలా శ్రమపడినట్టున్నారు, బోయీలెక్కడా అన్నాడు ఆదుర్దాగా. మంత్రిగారు వాళ్లను చెట్ల చాటున ఆగి తమ ఆజ్ఞ కోసం వేచి ఉండమన్నారు గదా అంటూ సేనాని అక్కడి నుంచి కదిలి కొంత దూరం వెళ్లి గట్టిగా చప్పట్లు చరిచాడు. ఆ వెంటనే అయ్యా వస్తున్నాం అన్న జవాబు వినబడింది. మరుక్షణంలో పల్లకీ ఎత్తుకుని బలిష్ఠులైన 4 బోయీలు చిత్రసేనుడి దగ్గరకు వచ్చారు. సేనానాయకుడి చేత మంత్రి అని పిలువబడిన వ్యక్తి ఎంతో గౌరవపురస్సరంగా చిత్రసేనుని సమీపించి వంగి ప్రణామం చేస్తూ, మహారాజా, పల్లకీ తెప్పించాను, అధిష్ఠించండి. మీకేమాత్రం ఆయాసం కలగకుండా బోయీలు ఈ పల్లకీలో తమను భవనంలోని తమ పడక గదికి చేరుస్తారు అన్నాడు. మంత్రి అన్న ఈ మాటలు వింటుంటే చిత్రసేనుడికి నిజంగానే తను అధిక శ్రమ చేసి ఉన్నందున అడుగుతీసి అడుగు వేయలేననిపించింది. ఆ కారణంగా అతను మారు మాట్లాడకుండా పల్లకీ ఎక్కి కూర్చున్నాడు. అంటూ మంత్రి బోయీలను హెచ్చరించి అంతలో తన దగ్గరకు వచ్చి చెవిలో ఏమో చెప్పిన వ్యక్తితో, కోశాధికారి గారు క్షమించాలి, మహారాజుగారికి విశ్రాంతి అవసరం గనక ఈ విషయం వీలు వెంట వారితో సంప్రదించవచ్చు, ఇది సమయం కాదు అన్నాడు. పల్లకీలో ఎక్కి కూర్చున్న చిత్రసేనుడు ఈ సంభాషణ వింటూనే, ఓహూ, నాకు రాజభవనమే కాకుండా మంత్రి, సేనానాయకుడు, కోశాధికారి కూడా ఉన్నారన్నమాట అనుకున్నాడు ఎంతో ఆశ్చర్యపడుతూ. కొద్దిసేపటి తరువాత బోయీలు చిత్రసేనుణ్ణి భవనం పై అంతస్తులోని ఒక విశాలమైన గది దగ్గర దించారు. అతడు పల్లకీ దిగి గదిలో ప్రవేశిస్తూనే అక్కడ హంసతూలికా తల్పం చక్కని మెత్తలు, కింద పరిచిన రత్న కంబళులు చూసి మరింత ఆశ్చర్యపడ్డాడు. ఇది కళా లేక వాస్తవమా అన్న అనుమానం కూడా ఓ త్రుటికాలం అతన్ని బాధించింది. ఇదంతా సిద్ధుడి మహిమ అనుకున్నాడు చిత్రసేనుడు. ఇంత చిన్న వెదురుబుట్టలో ఆకాశాన్నంటే మహాభవనాన్ని దాచిపెట్టగలిగిన ఆ మహాసిద్ధుడికి ఆ భవనంలో రాజోచితమైన ఇన్ని సౌకర్యాలు, మంత్రి, సేనానాయకుల్ని, నౌకర్లను ఏర్పాటు చేయడం పెద్ద సమస్య కాదనుకున్నాడతడు. తనకు ఇంత మేలు చేసిన సిద్ధుణ్ణి గురించి ఎంతో కృతజ్ఞతాభావంతో చిత్రసేనుడు తలపోస్తూ ఉండగా అతడికి పంచభక్ష పరమాన్నాలతో భోజనం వచ్చింది. మధ్యాహ్నం నుంచి ఆకలితో నకనకలాడుతున్న అతడు తృప్తిగా భోజనం చేశాడు. తరువాత హంసతూలికా తల్పం మీద మేనువాల్చి భావి కార్యక్రమాన్ని గురించి ఆలోచించసాగాడు. అలాంటి ఆలోచనల్లోనే చిత్రసేనుడికి నిద్రపట్టింది. అతడికి మెలకువ వచ్చేసరికి గది గవాక్షం నుంచి లేత సూర్యకిరణాలు లోపలికి ప్రసరిస్తున్నవి. తను ఒక రాత్రి ఆ అపూర్వ భవనంలో గడిపానని, సూర్యోదయం అయిందని అతడు గ్రహించాడు. వెంటనే తల్పం మీద నుంచి లేచి కాలకృత్యాలు తీర్చుకొని గది నుంచి బయటికి రాబోయేటంతలో మంత్రి వాకిటి దగ్గర తారసపడ్డాడు. మహారాజుగారు, రాత్రి సుఖనిద్రపోయారనుకుంటున్నాను. అనుమతి అయితే రాజ్యానికి సంబంధించిన ముఖ్య విషయాలు నివేదించగలను అన్నాడు మంత్రి. రాజ్యం గురించి గాని, దానికి సంబంధించిన వ్యవహారకాండ గురించి గాని చిత్రసేనుడికి ఏమీ తెలియదు. ధవళగిరిని తండ్రి పాలిస్తున్నాడు. ఆయన తరువాత సింహాసనాన్ని అధిష్ఠించవలసినవాడు అన్న సూరసేనుడు. ఆ కారణాల వల్ల చిత్రసేనుడు ఏనాడు పరిపాలనకు సంబంధించిన వ్యవహారాల జోలికి పోవటం గాని, వాటిలో ఆసక్తి కనబరచడం గాని చేయలేదు. కాని మంత్రి వాటి ప్రసక్తి తేగానే అతడికి చప్పున తన తల్లిదండ్రుల సంగతి జ్ఞాపకం వచ్చింది. తన అన్న సూరసేనుడు ఏ ప్రమాదానికి లోను కాకుండా ధవళగిరి నగరాన్ని చేరి ఉంటే తన క్షేమాన్ని గురించి తల్లిదండ్రులు చాలా ఆందోళన చెందుతూ ఉంటారు. కనుక ముందుగా తన క్షేమ సమాచారాల సంగతి
వారికి ఎరుకపరచటం మంచిది. చిత్రసేనుడిలా అనుకుని మంత్రితో, మీకు ధవళగిరి నగరం గురించి తెలిసే ఉంటుంది. దానికి రాజైన తారకేశ్వరుడికి నేనిక్కడ క్షేమంగా ఉన్నట్టు వార్త పంపండి. తతిమా విషయాలు వీలు వెంట మాట్లాడదాం అన్నాడు. చిత్తం, అలాగే కబురు పంపుతాను. కోశాధికారి కోశాగారంలో ప్రస్తుతం ఉన్న ధనం గురించి, ఇతర విలువైన వస్తువుల గురించి లెక్క కట్టి ఒక జాబితా తయారు చేశాడు. ఆ జాబితా తీసుకుని ఆయనను ఇక్కడికి రమ్మని సెలవా అని అడిగాడు మంత్రి. ఆయన ఇక్కడికి రానవసరం లేదు, ఆ జాబితా ఏదో పంపమనండి చాలు అన్నాడు చిత్రసేనుడు. కొన్ని నిమిషాల తర్వాత నౌకరు ఒకడు జాబితా తెచ్చి చిత్రసేనుడికి ఇచ్చాడు. ఖజానాలో నిల్వ ఉన్న ధనం, విలువైన రత్నాలు, బంగారు నగలు గురించి వివరాలతో ఉన్న ఆ జాబితా చూస్తూనే చిత్రసేనుడు చెప్పలేనంతగా అద్భుతపడ్డాడు. ఇంత ధనం తన తండ్రి వద్ద కూడా ఉండి ఉండదని అతడు భావించాడు. ఆనాటి సాయంత్రం అతడు కోశాధికారితో కలిసి ధనాగారంలో ఉన్న అమూల్యమైన వస్తువులను, వెలలేని రత్నాలను పరీక్షిస్తూ ఉండగా తన తండ్రి తారకేశ్వరుడు సపరివారంగా వచ్చినట్లు నౌకరొకడు వార్త తెచ్చాడు. వెంటనే చిత్రసేనుడు బయలుదేరి భవనం ముందుకు వచ్చాడు. కుమారుణ్ణి చూస్తూనే రాజు తారకేశ్వరుడు ఎక్కడలేని సంతోషంతో అతన్ని కౌగిలించుకున్నాడు. నాయనా, మీ అన్న చెప్పిన దాన్ని బట్టి నువ్వు ఏ అడవి మృగానికో ఆహారం అయిపోయావు అనుకున్నాను. కాని నిన్ను ఇంత గొప్ప శ్రీమంతుడిగా చూసి నేను చాలా ఆనందపడుతున్నాను. ఇక్కడ నాకు తటస్థపడిన కొందరు ఉద్యోగులు చెప్పినట్టు నువ్వు నిజంగానే ఈ పరగణాకు రాజువా? ఈ అద్భుత భవనం నీదేనా అని అడిగాడు అమితానందంగా నవ్వుతూ. తండ్రి అడిగిన వాటికి చిత్రసేనుడు అవునన్నట్టు తల ఊపాడు. అయితే అంత గొప్ప పదవి ఇంత సునాయాసంగా నీకెలా లభించింది? పూర్వం ఈ రాజప్రాసాదంలో ఉంటుండే రాజు ఏమయ్యాడు అన్నాడు తారకేశ్వరుడు ఆశ్చర్యంగా. ఈ సంగతులన్నీ ఏకాంతంగా ఉన్నప్పుడు చెబుతాను. నా కొలువులో ఉన్న ఉద్యోగులు వినగూడని రహస్యాలు చాలా ఉన్నవి అన్నాడు చిత్రసేనుడు రహస్యంగా. ఆ రాత్రి ధవళగిరిరాజు తారకేశ్వరుడిని గౌరవించేందుకు చాలా పెద్ద ఎత్తున విందులు, వినోదాలు ఏర్పాటైనాయి. వాటిల్లో రాజోద్యోగులు, ఆ అడవిలో నివసించే వివిధ ఆటవిక జాతుల నాయకులు పాల్గొన్నారు. తమ రాజు ధవళగిరి రాజపుత్రుడని తెలిసినప్పుడు వారిలో ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందపడ్డారు. విందులు, వినోదాలు ముగిసిన తరువాత చిత్రసేనుడు తన తండ్రికి ఏకాంతంగా అన్ని విషయాలు చెప్పాడు. సింహాలను చూసి తన గుర్రం బెదిరి కొండ ప్రాంతాలకు వెళ్లడం దగ్గర నుంచి ఉగ్రాక్షుడికి తను చేసిన వాగ్దానం సంగతి కూడా అతడికి తెలియపరిచాడు. ఈ రాక్షసుడికి నువ్వు చేసిన వాగ్దానం నిలుపుకోవటం ఎలా? క్షత్రియుడు, అందులోనూ రాజు అయిన వాడెవడు తన ప్రథమ సంతానాన్ని ఈ విధంగా రాక్షసుల పాలు చేయటం ఏమాత్రం ధర్మసమ్మతం కాదు అన్నాడు తారకేశ్వరుడు. నాకింకా వివాహమే కాలేదు కదా. వివాహమై అందులోనూ మొదటిసారిగా మగపిల్లవాణ్ణి కన్నప్పుడు, వాడు బతికి పెద్దవాడై 18 ఏళ్ల వాడైనప్పుడు ఈ సమస్యలు ఉత్పన్నమవుతాయి. అప్పటికి ఏదో ఒక తంత్రం చేసి ఈ ప్రమాదం నుంచి బయటపడచ్చు అన్నాడు చిత్రసేనుడు. తారకేశ్వరుడికి కొడుకు మాటలేమీ అంతగా రుచించలేదు. అట్లని ఉగ్రాక్షుణ్ణి నాశనం చేయటం సాధ్యమయ్యే పని కాదు. అవన్నీ ఆలోచించి చివరకు తారకేశ్వరుడు, నీ రాజ్యం ధవళగిరి రాజ్యపు ఎల్లలను ఆనుకునే ఉంది. ఏ పరిస్థితుల్లో అయినా సహాయం కావాల్సి వస్తే ఆ విషయం వెంటనే నాకు తెలియచెయ్యి అన్నాడు. ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. గంట కొట్టని వాళ్ళు కూడా గంట కూడా కొట్టండి. హాయ్ చుట్కీ. హాయ్ చోటు, చెప్పు. ఏం లేదు చుట్కీ, మన ఈ కథ మీకోసం వాళ్ళు కథలు పెట్టడానికి ఎంత కష్టపడుతున్నారు. కథలు చెప్తున్నారు, ఎడిటింగ్ చేస్తున్నారు, మంచి మంచి కంటెంట్ ఇస్తున్నారు, ఇంకా మోటివేషనల్ కోట్స్ కూడా పెడుతున్నారు. అవును చోటు, మరి సబ్స్క్రైబర్స్ ఎందుకు చుట్కీ ఇంత తక్కువ ఉన్నారు వీళ్ళకి? ఫ్రెండ్స్, మరి మీరు కూడా వీళ్ళకి సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా బెల్లును కూడా క్లిక్ చేయండి. సరేనా చుట్కీ, ఇక మనం వెళ్దామా? చిత్రసేనుణ్ణి విచిత్ర భవనం నుంచి వచ్చిన మంత్రి సేనానాయకుడు భవనంలోనికి తీసుకుపోయారు. ఆ భవనంలో రాజోచితమైన అన్ని సౌకర్యాలు ఉన్నవి. మర్నాడు చిత్రసేనుడి తండ్రి తారకేశ్వర మహారాజు వచ్చి కొడుకుని చూసి సంతోషించి అవసరం అనుకుంటే తన నుంచి ఎలాంటి సహాయమైనా పొందవచ్చునని అతడితో చెప్పి వెళ్ళిపోయాడు. తరువాత మర్నాటి ఉదయం చిత్రసేనుడు తండ్రిని సాగనంపి మంత్రులతో కలిసి తిరిగి తన భవనం చేరేసరికి అక్కడ గుంపుగా కూడిన చాలామంది పౌరులు కనిపించారు. వాళ్ళు గొంతులెత్తి, మహారాజా, మమ్మల్ని కాపాడాలి, ఈ అడవిలో ఉన్న ఉగ్రాక్షుడు, వాడి సేవకులు లోగడ మా పశువుల్ని మాత్రమే ఎత్తుకుపోయేవారు. ఈ మధ్య మనుషుల్ని కూడా ఎత్తుకుపోవడం ప్రారంభించారు అంటూ ఏడవసాగారు. ఉగ్రాక్షుడి పేరు వింటూనే చిత్రసేనుడు నిలువెల్లా కంపించిపోయాడు. కాని అంతలోనే అతడికి ఎక్కడలేని పౌరుషం వచ్చింది. ఇప్పుడు తను నిస్సహాయుడు కాదు, రాజ్యం, పరివారం, సైన్యం గల రాజు. తన రాజ్యంలోనే ఉంటూ ప్రజలను నానా హింసల పాలు చేసేవాడిని ఎవడినైనా సరే హతమార్చవలసిన బాధ్యత తన మీద ఉంది. అలాంటప్పుడు ఉగ్రాక్షుడైనా తను మిన్నకుండేందుకు వీలులేదు. మీ పశువుల్ని, మనుషుల్ని ఎత్తుకుపోతున్నది ఉగ్రాక్షుడే అని మీకెలా తెలుసు అని అడిగాడు చిత్రసేనుడు. ఈ ప్రశ్న వింటూనే అక్కడ గుమికూడిన పౌరుల్లో సంచలనం బయలుదేరింది. కొంతసేపటికి నలుగురు పౌరనాయకులు ముందుకు వచ్చి, మహారాజా, ఉగ్రాక్షుడు గాని అతడి సేవకులు గాని పశువుల్ని ఎత్తుకుపోతూ ఉండగా చూసినవారు చాలామంది ఉన్నారు. కాని మనుషుల్ని అపహరించడం కళ్ళారా చూసినవారు మాత్రం లేరు. నరమాంస భక్షకులైన రాక్షసులకు తప్ప ఇతరులకు మానవమాతృల్ని అపహరించవలసిన అవసరం ఎందుకు కలుగుతుంది అన్నారు. పౌరనాయకులిచ్చిన ఈ జవాబు చిత్రసేనుడికి కొంత ఆశ్చర్యం కలిగించింది. పశువుల్ని ఎత్తుకుపోయే రాక్షసులు ఉగ్రాక్షుడి సేవకులే అయినా మనుషుల్ని మాయం చేసేవాళ్లు మాత్రం వారై ఉండరనుకున్నాడు. సరే, మీరు నిశ్చింతగా మీ గూడాలకు వెళ్ళండి. 1-2 రోజుల్లో ఆ ఉగ్రాక్షుణ్ణి, అతడి అనుచరుల్ని అదుపులో పెట్టే పని చేస్తాను అన్నాడు చిత్రసేనుడు. చిత్రసేనుడిలా అనగానే మంత్రి అతణ్ణి సమీపించి రహస్యంగా, మహారాజా, ఉగ్రాక్షుణ్ణి గురించి దూతల ద్వారా విన్నాను. వాడు మహాభయంకరుడు అన్నాడు. చిత్రసేనుడు అక్కడి నుంచి భవనంలోకి వెళ్లేందుకు మెట్లెక్కుతూ, వాడు భయంకరుడే కావచ్చు, అలా అని ఆ రాక్షసుడు మన ప్రజల ధన ప్రాణాలకు నష్టం కలిగిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా? సేనానాయకుడెక్కడా అని అడిగాడు. ఆ ప్రశ్న వింటూనే వెనుకగా వస్తున్న సేనానాయకుడు మహారాజా అంటూ ముందుకొచ్చాడు. మన సైనికులెక్కడా? వాళ్ళు సుశిక్షితులు, ధైర్యసాహసాలు కలవాళ్లేనా అన్నాడు చిత్రసేనుడు. సేనానాయకుడు కొంచెం ఆశ్చర్యం కనబరుస్తూ, వాళ్ల శిక్షణా ధైర్యసాహసాల మాట మహారాజా, కావాలంటే వాళ్ళు కొండల్ని పిండికొట్టగలరు అన్నాడు. ఓ, ఆ కొండల్ని పిండికొట్టడం బలం ఉన్న ఏ కూలివాడైనా చేయగలడు. నేనడిగేదది కాదు. అవసరమైతే ఉగ్రాక్షుడికి ఎదురు నిలిచి పోరాడే గుండె నిబ్బరం మన సైనికులకున్నదా అని నేను తెలుసుకోదలిచాను అన్నాడు చిత్రసేనుడు. సేనానాయకుడు నిలువెల్లా కంపించిపోయాడు. తరువాత తడబడే గొంతుతో, మహారాజా, ఆ రాక్షసుడు అంటూ అతను ఏమో చెప్పబోయేంతలో అతడి తత్తరపాటు గ్రహించిన చిత్రసేనుడు నవ్వి, సేనాని, నువ్వే ఆ రాక్షసుడి పేరు విని ఇంతగా వణికిపోతూ ఉంటే ఇక సైనికుల మాట చెప్పనవసరం లేదు. ఇంతకు వాళ్ళు నివసించే గుడారాలెక్కడా అని అడిగాడు. సేనానాయకుడు ముందుండి పడమటి వైపు ఉన్న బురుజు మీదికి దారి తీశాడు. చిత్రసేనుడు అక్కడికి చేరగానే సేనానాయకుడు బాణం వేటు దూరంలో ఉన్న చిన్న కొండలు, పొదలకేసి చేయి చూపుతూ, మహారాజా, మన సైనికులు గుడారాలు నిర్మించేందుకు ఆ కొండ ప్రాంతాన్ని చదును చేస్తున్నారు అన్నాడు. చిత్రసేనుడి దృష్టికి కొన్ని వేల మంది సైనికులు కనిపించారు. వాళ్లల్లో ప్రతి ఒక్కరూ పలుగు పారా పుచ్చుకుని ఎగుడు దిగుడుగా ఉన్న కొండ ప్రాంతాన్ని తవ్వి పూడ్చి దాన్ని సమతలంగా చేసేందుకు ఎంతో కష్టించి పనిచేస్తున్నారు. వాళ్లను చూస్తూనే చిత్రసేనుడు తను అర్ధబలమేగాక చాలా అంగబలం కూడా ఉన్న రాజునని తెలుసుకుని గర్వపడ్డాడు. అతడు మనసులో తనకు ఇంత మేలు చేసిన సిద్ధుణ్ణి తలుచుకుని చెప్పలేనంత కృతజ్ఞతాభావంతో తల వంచాడు.
మహారాజా, ఆ రాక్షసి మూక మీద మన సైన్యాన్ని ఉపయోగించే ముందు మనం ముందు వెనుకలు బాగా ఆలోచించవలసి ఉంటుంది అన్నాడు మంత్రి. మన సైన్యాన్ని ఆ రాక్షసగణం మీద యుద్ధానికి పంపాలని నాకు లేదు. నేనే స్వయంగా ఆ ఉగ్రాక్షుడితో మాట్లాడి చూస్తాను అంటూ చిత్రసేనుడు సేనానాయకుడి కేసి తిరిగి, అతడుండే చోటు నీకు తెలుసా అని ప్రశ్నించాడు. మన చారుల ద్వారా వాడుండే కోట ప్రాంతం తెలుసుకున్నాను మహారాజా, కాని తమరు ఒంటరిగా వాడితో అంటూ నీళ్లు నమిలాడు సేనాని. నేను ఒంటరిగా అతడి కోటకు వెళ్లటం లేదులే. అక్కడికి దారి చూపేందుకు నా వెంట కొద్దిమంది సైనికులు ఉంటారు. రాధలిస్తే నువ్వు రావచ్చు అన్నాడు చిత్రసేనుడు. మహారాజా, ఎంత మాట! మీకోసం నేనే కాక ప్రతి ఒక్క సైనికుడు ప్రాణాలైనా ఒడ్డటానికి సిద్ధంగా ఉన్నాం అన్నాడు సేనానాయకుడు. ఆ తరువాత కొద్దిసేపటికి చిత్రసేనుడు కొద్దిమంది సైనికులను సేనానాయకుణ్ణి వెంటబెట్టుకుని ఉగ్రాక్షుడి నివాసస్థానానికి బయలుదేరాడు. ఆ రాక్షసుడుంటున్న చోటు ఎరిగి ఉన్న చారులు కొందరు ముందు దారి చూపుతూ నడిచారు. సరిగా మిట్ట మధ్యాహ్నం వేళకు అందరూ అడవిలో చాలా దూరం నడిచి ఉగ్రాక్షుడుండే కొండ సమీపించారు. కొండ దిగువనున్న అడవిలో ఉగ్రాక్షుడి సేవకులైన కొందరు రాక్షసులు చిత్రసేనుణ్ణి, అతని వెంట ఉన్న పరివారాన్ని చూసి పట్టరాని ఆనందంతో పొట్టలు చెక్కలయ్యేలా నవ్వుతూ, ఆహా, ఈ నరమానవులు ఎంత బుద్ధిమంతులు! మనకు, మన యజమానికి ఆహారం అయ్యేందుకు పని కట్టుకుని ఇంత దూరం నడిచివచ్చారు అన్నాడు. మీ నాయకుడికి నేను వస్తున్నట్లు చెప్పండి. నా పేరు చిత్రసేనుడు అని చిత్రసేనుడు ఆ రాక్షసులకు చెప్పాడు. ఈ మాటలు వింటూనే రాక్షసులు మరింత బిగ్గరగా నవ్వారు. నరమాంసం అంతా ఒకే రకం రుచి. నీ మాంసం ఎక్కువేమిటి? నీ దుస్తులు అవి చూస్తుంటే చాలా విలువైనవిలా కనబడుతున్నవి. నువ్వు కొంపదీసి రాజువా ఏం అని అడిగారు వాళ్ళు. అవును, రాజునే, చిత్రసేన మహారాజును. ఇంకా అధిక ప్రసంగం చేస్తే తాట ఒలుస్తాను. ఇక్కడికి 4-5 ఆమడల దూరంలో అడవి మధ్య ఉన్న మహాభవనం సంగతి మీకు తెలుసా అన్నాడు చిత్రసేనుడు కోపంగా. ఆ భవనం పేరు వింటూనే రాక్షసులు తత్తరబిత్తరపడుతూ, ప్రభో, మన్నించండి, మా నాయకుడు మిమ్మల్ని గురించి చెప్పాడు. మాకు ముందు ముందు కాబోయే మహానాయకుణ్ణి మీరే పంపుతారుట. రండి, దయచేయండి, మా నాయకుడు కోటలోనే ఉన్నాడు అంటూ చిత్రసేనుడికి, అతడి పరివారానికి అడుగులకు మడుగులొత్తుతూ ఉగ్రాక్షుడి కోటకేసి దారితీశారు. ఉగ్రాక్షుడు నివసించే కోట చాలా విచిత్రమైనది. అతడు అడవి మధ్య ఉన్న ఒక చిన్న కొండను తొలిపించి అందులోనే గదులు, ద్వారాలు, బురుజులు అన్నీ ఏర్పాటు చేయించుకున్నాడు. కోట చుట్టూ ఉన్న ఎత్తైన గోడ, దానిమీద 4 దిక్కులా ఉన్న పెద్ద బురుజులు, దాని ముఖద్వారం అంతా ఒకే రాతిలో మలచబడింది. యుద్ధం చేసి రాక్షసుడి కోటను పట్టదల్చిన మానవమాత్రుడెవడైనా ఉంటే అది సాధ్యమయ్యే పని కాదు. మరో రాక్షసుడైనా దాన్ని ఆక్రమించుకోవడం దుస్సాధ్యం. చిత్రసేనుడు ఈ వింత కోటను ఆశ్చర్యంగా చూస్తూ ముఖద్వారం దాటి లోపల ప్రవేశించగానే ఉగ్రాక్షుడి వికటాట్టహాసం వినబడింది. అతడు తన గృహం ముందున్న ఒక ఎత్తైన రాతి ఆసనం మీద కూర్చుని ఉన్నాడు. ఓ చిత్రసేనా, ఏడీ నువ్వు వాగ్దానం చేసిన నీ జ్యేష్ఠపుత్రుడు ఎక్కడా అంటూ ఉగ్రాక్షుడు అందర్నీ కలియచూశాడు. మొన్ననే గదా నేను నీకు వాగ్దానం చేసింది, అప్పుడే 18 ఏళ్ళు గడిచినాయని ఎలా అనుకున్నావు అన్నాడు చిత్రసేనుడు. చిత్రసేనుడి మాటలకు ఉగ్రాక్షుడు మరింత బిగ్గరగా నవ్వాడు. రాక్షసుడు మతిమతిలో ఉన్నప్పుడే మానవజాతికి మహాభయంకరుడు. అలాంటప్పుడు మతిచెడి పిచ్చే ఎత్తటం జరిగితే మానవజాతే నశించిపోతుంది అన్నాడు ఉగ్రాక్షుడు. మానవజాతి సంగతేమో నాకు తెలియదు గాని ముఖ్యంగా నా రాజ్యంలోని మానవులు మాత్రం నశించిపోతున్నారు అన్నాడు చిత్రసేనుడు. నీ రాజ్యమా అంటూ ఉగ్రాక్షుడు ఆశ్చర్యపడి అంతలోనే చిరునవ్వు నవ్వుతూ, అవును, ఈ ఉగ్రాక్షుడి అడవి అంతా నీ రాజ్యమే. నర్మదా నదీ తీరాన ఉన్న ధవళగిరి రాజ్యం వైపు తప్ప తతిమా అన్ని దిక్కులు ఈ ఉగ్రాక్షుడి అడవి ఎటు చూసినా 100 ఆమడలు అన్నాడు. ఈ అడవి మధ్య ఉన్న గ్రామాల్లో, గూడాల్లో ఉన్న ప్రజలను
నీ అనుచరులు అపహరిస్తున్నారు, పశువులను ఎత్తుకుపోతున్నారు. ఇది నువ్వు చేసిన వాగ్దానానికి విరుద్ధం. నన్ను హాయిగా ఈ ప్రాంతాన్ని పాలిస్తూ ఉండనిచ్చేందుకు అంగీకరించావు గదా అన్నాడు చిత్రసేనుడు. చిత్రసేనుడు మాటలు వింటూనే ఉగ్రాక్షుడు వెలవెలపోయాడు. ఏదో మాట్లాడబోయి అంతలోనే ఆగి తనకెదురుగా ఉన్న పెద్ద బండరాళ్లకేసి చేయి చూపుతూ, అందరూ ఆ పీఠాల మీద సుఖంగా కూర్చోండి అని చిత్రసేనుడికేసి చూస్తూ, చిత్రసేన, నువ్వు పొరబడ్డావు. నీ ఈ అడవి రాజ్యంలో జరిగే మానవ అపహరణకు బాధ్యులు నా అనుచరులు కాదు అన్నాడు. నువ్వు గాని నీ అనుచరులు గాని మనుషుల జోలికే వెళ్లటం లేదని నువ్వు నన్ను నమ్మించి చూస్తున్నావా ఉగ్రాక్ష అన్నాడు చిత్రసేనుడు కోపంగా. నా అనుచరులు అసలు మానవుల్ని తాకటం లేదని నేను చెప్పటం లేదు. ఏదో పండగకి పబ్బానికి ఒక్కణ్ణి అరాబ్ ఎత్తుకుపోయి భక్షించి ఉండవచ్చు. కాని గ్రామాల మీద పడి మనుషుల్ని ఎత్తుకుపోతున్న వాళ్ళు మరొకరు. వాళ్ళు రాక్షసుల కన్నా క్రూరులు, భయంకరులు అంటూ ఉగ్రాక్షుడు ఆగి సాలోచనగా చిత్రసేనుడికేసి చూస్తూ, జ్వాలాద్వీపం పేరు ఎప్పుడైనా విన్నావా చిత్రసేన అని అడిగాడు. అలాంటి పేరుగల ద్వీపం ఒకటి ఉన్నదనే సంగతే నాకు తెలియదే అన్నాడు చిత్రసేనుడు ఆశ్చర్యంగా. అయితే ఈ రాత్రికి నువ్వు నీ అనుచరులు ఇక్కడ ఉండేట్లయితే ఆ ద్వీపం నుంచి రాత్రివేళలా ఈ అడవి ప్రాంతాలకు వచ్చిపోయే ఆ క్రూరుల్ని నీకు చూపెడతాను. వాళ్ళు బలంలో మా రాక్షసులకు తీసికట్టే, కాని వాళ్ళు ఎక్కువచ్చే భీకరమైన వింత మృగాలు. వాటికి రెక్కలు ఉండి ఆకాశంలో ఎగురుతాయి గనుక పక్షులందాం. వాటి ధాటికి తట్టుకునే శక్తి మాలో ఎవరికీ లేదు. అప్పటికి ఆ జ్వాలాద్వీపం నుంచి వింతపక్షి మీద సవారై వచ్చిన ఒకణ్ణి ప్రాణాలతో పట్టుకున్నాం. కాని వాడు ఏ కారణం వల్లనో మర్నాటికల్లా చచ్చిపోయాడు. వాడి కాంకాళాన్ని చూడదలిస్తే నా వెంటరా అన్నాడు ఉగ్రాక్షుడు. చచ్చినవాడి కాంకాళాన్ని కాదు, నువ్వు చెప్పే మాటే నిజమైతే ప్రాణాలతో ఉన్న ఆ దుర్మార్గుల్ని, వాళ్ళు ఎక్కివచ్చే భయంకర పక్షుల్ని నాకు చూడాలని ఉంది అన్నాడు చిత్రసేనుడు. ఇందుకు సరేనన్నట్లు ఉగ్రాక్షుడు తల ఊపాడు. పౌరులు చిత్రసేనుడితో ఉగ్రాక్షుడు తమ పశువులను మనుషులను ఎత్తుకుపోతున్నట్లు చెప్పారు. చిత్రసేనుడు ఉగ్రాక్షుడి కోటకు వెళ్ళాడు. రాజ్యంలో పశువులను మనుషులను ఎత్తుకుపోతున్నది జ్వాలాద్వీపం నుంచి వస్తున్న భయంకర మనుషులని ఉగ్రాక్షుడు అన్నాడు. వాళ్ళని చూపుతానని అతడు చిత్రసేనుడికి మాట ఇచ్చాడు. తరువాత ఉగ్రాక్షుడు చిత్రసేనుణ్ణి, అతడి వెంట వచ్చిన పరివారాన్ని, భటులను వెంట పెట్టుకుని వారికి తన కోటలోని వెలలేని రత్నరాశులను, వెండి బంగారాలను చూపించాడు. ప్రపంచం పుట్టినప్పటి నుంచి ఆనాటి వరకు రాక్షసులు వాడిన వివిధ రకాల ఆయుధాలు, విచిత్రమైన శిరస్త్రాణాలు చూసి చిత్రసేనుడు చాలా అబ్బురపడ్డాడు. కాని అతన్ని అన్నిటికన్నా ఆశ్చర్యపరిచింది రాక్షసుడి కోటలో ఉన్న ధనరాశులు. ఉగ్రాక్ష, రాక్షసులైన మీకు ఈ ధనకనకాలతో ఏం పని అని అడిగాడు చిత్రసేనుడు. ఈ ప్రశ్న వింటూనే ఉగ్రాక్షుడు పెద్దగా నవ్వి, ఏ నాటికైనా మా రాక్షస జాతి నాగరికులై మీలాగా వర్తక వ్యాపారాలు, వ్యవసాయ పనులు చేయదలిస్తే వీటిని ఉపయోగించుకుంటారు. అదొక్కటే కాక మరో 18 ఏళ్లకు సంభవించనున్న ఒకానొక ముఖ్య సంఘటనను మనసులో ఉంచుకుని కూడా ఈ ధనకనకాలను కోటలో భద్రపరిచాను అన్నాడు. 18 ఏళ్ల తర్వాతి ముఖ్య సంఘటన అంటూ ఉగ్రాక్షుడు మాట్లాడగానే చిత్రసేనుడికి ఇందులో ఏదో మోసం ఉన్నదన్న అనుమానం కలిగింది. అయినా తన అనుమానాన్ని రాక్షసుడు పసిగట్టేలా ప్రవర్తించటం మంచిది కాదు. తను 18 ఏళ్ల తర్వాతో ఎప్పుడో నిజంగా తన కొడుకును అతడి వరం చేస్తానని వాడు నమ్మితే నమ్మని అనుకున్నాడతడు. చిత్రసేనుడు రాక్షసుడి కోటలోని అద్భుతాలన్నీ చూసే లోపల సూర్యాస్తమయం అయ్యింది. ఉగ్రాక్షుడు తన అతిథికి, అతడి అనుచరులకు గొప్ప విందు చేశాడు. విందు మధ్యలో ఉగ్రాక్షుడి సేవకుడకుడు యజమాని దగ్గరకు వచ్చి, ప్రభో, జ్వాలాద్వీపవాసులు ఎక్కి వచ్చే భయంకర పక్షి ఒకటి కుంభీకుప్ప ప్రాంతంలో కనిపించింది. అక్కడ కాపలా వాళ్లు మంటలు వేసి
ఆ సంగతి తెలియపరిచారు అన్నాడు. సేవకుడి మాటలు వింటూనే ఉగ్రాక్షుడు అదిరిపడి, చిత్రసేన, మనం త్వరగా బయలుదేరడం మంచిది. నీ రాజ్యంలో ప్రజలను ఎత్తుకుపోయే మహాక్రూరుల్ని నీకు చూపెడతాను అన్నాడు. అందరూ క్షణాల మీద భోజనాలు చేసి ఉగ్రాక్షుడి వెంట బయలుదేరారు. ఉగ్రాక్షుడు తన వెంట చిత్రసేనుణ్ణి, కొద్దిమంది ఆయుధదారులైన తన సేవకుల్ని తీసుకుని తతిమావారిని తన అనుచరుల వెంట మరో దిక్కుగా పంపాడు. ఉగ్రాక్షుడు చిత్రసేనుడు కోట వదిలి తూర్పు దిక్కుగా కొంత దూరం అడవిలో నడిచేసరికి హఠాత్తుగా కోటవైపు నుంచి పెద్ద రెక్కల చప్పుడు, కీచుమనే వికృత ధ్వనులు వినిపించాయి. అందరూ చెట్ల మధ్య ఆగి కోటకేసి చూశారు. కోట మీద వలయాకారంగా రెక్కలు చాచిన కొన్ని వింత ఆకారాలు ఎగురుతున్నాయి. కోట రక్షకులైన రాక్షసులు పొడుగాటి దివిటీలు గాలిలోకి ఎత్తి కేకలు పెడుతూ అవి కిందకి దిగకుండా భయపెడుతున్నారు. ఉగ్రాక్ష, ఈ వికృతాకారాలు భయోత్పాతం కలిగించేలా ఉన్నవే. అవి నీ కోట మీద దిగి దాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నవా అన్నాడు చిత్రసేనుడు. జ్వాలాద్వీపవాసులు అలాంటి ప్రయత్నం లోగడ 1-2 సార్లు చేశారు. కాని నా సేవకులు పెద్ద పెద్ద కాగడాలు, ఈటెలు ఉపయోగించి ఆ భయంకర పక్షులపై స్వారీ చేస్తున్న ఒకణ్ణి కింద పడగొట్టారు. వాణ్ణి గానుగకు కట్టి 4-5 చుట్లు తిప్పేసరికి తను ఎక్కడి నుంచి వచ్చింది చెప్పాడు. కాని తతిమా వివరాలు తెలుసుకునే లోపలే వాడు చావటం జరిగింది. వాడి అనుచరులు నా మీద పగ తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతే, వాళ్ళు సాహసించి కోటలో దిగరని నా నమ్మకం అన్నాడు ఉగ్రాక్షుడు. ఉగ్రాక్షుడు మాటలు ముగించకముందే ఆ చుట్టుపక్కల గల చెట్టు చేనులు గాలికి ఊగిపోయాయి. ఆ వెంటనే గుండెలవిసేలాంటి భీకర ధ్వనులతో 2 పక్షులు అల్లంత వెడంలో కిందకి దిగాయి. వాటి వీపుల మీద నుంచి పులి చర్మాలు ధరించిన 4 మనుషులు దిగారు. వెంటనే ఉగ్రాక్షుడు చిత్రసేనుణ్ణి తన అనుచరులను ఒత్తుగా ఉన్న చెట్ల చాటుకు తీసుకుపోయాడు. వింత పక్షుల నుంచి దిగిన మనుషులు నేలబారిన పడుకుని చుట్టూ చెట్లలోకి కొద్దిసేపు జాగ్రత్తగా పరీక్షించి చూసి తరువాత లేచి ఏవో సంప్రదించుకుని ముందుకు నడిచారు. వారి వెనుకగా రెక్కలు అల్లాడిస్తూ పక్షులు బయలుదేరాయి. నిజానికి రెక్కలున్నా వాటిని పక్షులనేందుకు వీల్లేదు. వాటి ముక్కులు దాదాపు 3 అడుగుల పొడవున్నవి. ముక్కులు తెరిచినప్పుడల్లా వాటి నోళ్లలో పులికోరల్లాంటి పళ్ళున్నవి. శరీరం మీద ఎక్కడా ఈకలు లేవు. జంతువులకున్నట్టు వాటికి చిన్న తోక ఒకటి ఉన్నది. అవి పక్షులలాగే 2 కాళ్ల మీద కొంచెం ముందుకు వంగి నడుస్తున్నవి. వాటి ఎత్తు 7-8 అడుగులుంటుంది. నిజమైన ప్రమాదం ఆ పులిచర్మంగాళ్ల నుంచి కాదు, ఈ వింత పక్షుల నుంచి. అవి వాళ్ళకి వాహనాలుగాను రక్షకులుగాను పనిచేస్తాయి. ఎవరైనా ఆ క్రూరుల్ని ఎదుర్కొంటే ముందుగా వచ్చి మీద పడేవి ఈ పక్షులు. రకరకాల ఈలలతో వాటిని తమ శత్రువుల మీదకి ఆ పులిరాయిళ్లు ఉసికొల్పుతారు. నా సేవకుల్లో కొందర్ని ఈ పక్షులు తమ ముక్కుల్తో కాలి గోళ్లతో చీల్చి ముక్కలు ముక్కలుగా చేశాయి అన్నాడు ఉగ్రాక్షుడు. ఉగ్రాక్షుడు ఇలా మాట్లాడుతున్నంతలో వింత పక్షుల మీద నుంచి దిగినవాళ్లు మెల్లగా ఈలలు వేస్తూ చెట్లలోకి నడవసాగారు. పక్షులు 2 ఒకసారి ముక్కులు పైకెత్తి రెక్కలాడించి వాళ్ల వెనుకగా కదిలాయి. అదిగో ఆ కొండ పాదంలో ఉన్న గూడెంకేసే వీళ్ల ప్రయాణం. మరి కొందరు నీ పౌరులు మాయమవబోతున్నారు అన్నాడు ఉగ్రాక్షుడు. అయితే మనం చూస్తూ ఊరుకోవలసిందేనా అన్నాడు చిత్రసేనుడు. అంతకన్నా చేసేదేముంది? వాళ్ల వెంట ఆ భయంకర పక్షులుండగా మనం చేయగలిగిందేమీ లేదు. ఆ ద్వీపవాసులు ఒంటరిగా దొరికితే నా బొటనవేలుతో నొక్కి చూర్ణం చేయగలను అన్నాడు ఉగ్రాక్షుడు కోపంగా. ఇంతలో ఉగ్రాక్షుడు చిత్రసేనుడు నిలబడి ఉన్న చెట్టు మీది నుంచి చెవులు గింగుర్లెత్తేలా గుడ్లగూబ ఒకటి అరిచింది. ఆ అరుపు వింటూనే పులిరాయిళ్లు చప్పున వెనుదిరిగారు. వాళ్ల చేతుల్లోని బరిసెలు చీకట్లో తలతలా మెరిశాయి. భయంకర పక్షులు కూడా పెద్దగా ముక్కులు తెరిచి వికృతంగా కూతపెట్టాయి. ఇక్కడెవరో ఉన్నట్టు వాళ్ళు పసిగట్టారు అన్నాడు ఉగ్రాక్షుడు. ఆ వెంటనే తన సేవకుల్ని దగ్గరికి పిలిచి రహస్యంగా ఏదో చెప్పాడు. వాళ్ళు 2 ముఠాలుగా చీలి వెళ్లిపోయారు. మరుక్షణం భయంకర పక్షులు
ముక్కులు సాచి ఉగ్రాక్షుడు చిత్రసేనుడు ఉన్న చోటుకి పరిగెత్తి రాసాగాయి. వాటి వెనుకగా పులిచర్మం ధరించిన వాళ్లు బరిసెలు ఊపుతూ ముందుకు దూకుతున్నారు. చిత్రసేనుడు కత్తి దూశాడు. ఉగ్రాక్షుడు దిక్కులు పిక్కటిల్లేలా రంకెవేసి తన చేతగల రాతిగదు జులిపిస్తూ కుప్పించి ముందుకు దూకాడు. అతడు రాతిగదతో తలమీద బలంగా కొట్టేసరికి ఒక భయంకర పక్షి పక్కకు పడిపోయింది. కాని రెండోది అతడి కుడిభుజాన్ని కాళ్లతో గట్టిగా తన్నుతూ ముక్కుతో బలంగా తలమీద పొడిచింది. అదే క్షణాన ఉగ్రాక్షుడి సేవకులైన రాక్షసులు గుండెలెదిరేలా అరుస్తూ వెనుక నుంచి 2 ముఠాలుగా వచ్చి పులిచర్మాలు ధరించిన వాళ్ల మీద పడ్డారు. ఇదే అదనుగా చిత్రసేనుడు కూడా ముందుకు లంఘించి తన కత్తితో ఒక శత్రువును అడ్డంగా నరికాడు. ఆ తరువాత క్రూరాతి క్రూరమైన పోరు ప్రారంభమైంది. ఉగ్రాక్షుడు తనకు తగిలిన గాయాలను సరకు చేయక భీకరంగా రంకెలు వేస్తూ తన చేతగల రాతి గదతో భయంకర పక్షులను మోదసాగాడు. అవి అతడి దెబ్బలను తట్టుకుంటూ పక్కకు ఎగిరి అంతలోనే వచ్చి అతడి మీద కలబడసాగాయి. వాటి ముక్కుపోట్లకు కాలిగోళ్ల దెబ్బలకు ఒక్క ఉగ్రాక్షుడే కాక అతడి సేవకులు కూడా గురి అయ్యారు. కొందరు బాధతో అరుస్తూ కింద పడిపోయారు. చిత్రసేనుడు తన కత్తి దెబ్బకు ఒక శత్రువు కింద పడగానే తతిమా వాళ్ల మీదకు ఉరికాడు. వాళ్లు తమ వరిసెలతో అతడి కత్తి నుంచి రక్షణ చేసుకుంటూ విచిత్రమైన ఈలలు వేస్తూ వెనక్కు తగ్గసాగారు. వాళ్లను చుట్టుముట్టాలన్న ప్రయత్నం పక్షులు అడ్డురావటంతో చిత్రసేనుడికి ఉగ్రాక్షుడి అనుచరులకు సాధ్యం కాలేదు. అవి తమ రెక్కలతో ముక్కులతో కాళ్లతో వారిని చితకబాదుతూ తమ యజమానులతో పాటు వెనక్కు వెళ్లసాగాయి. ఇది చూసిన ఉగ్రాక్షుడు భయంకరంగా గార్జిల్లుతూ రాతి గదను 2 చేతులతో రివ్వురివ్వుమని తిప్పుతూ ముందుకురికాడు. ఆ సరికి చావగా మిగిలిన శత్రువులు 3 పక్షుల రెక్కల మీదకి ఎగబాకారు. వాళ్లు కీచుమంటూ పెద్దగా ఈలవేయగానే పక్షులు గాలిలోకి లేచాయి. ఉగ్రాక్షుడు రాతిగదను గాలిలో గిర్రున తిప్పి వాటికేసి విసిరాడు. ఆ ఊపుకు అతడు వెల్లకిలా పడిపోయాడు. బాణంలా మీదకి వస్తున్న గదను ఒక భయంకర పక్షి ముక్కుతో గట్టిగా పొడిచింది. ఆ వెంటనే రాతిగద దబీమంటూ కింద పడిపోయింది. గాయాల వల్ల రక్తం వరదలై పారుతూ కింద పడి ఉన్న ఉగ్రాక్షుణ్ణి చిత్రసేనుడు సమీపించి, ఉగ్రాక్ష, ప్రాణాపాయకరమైన దెబ్బలేమీ తగలలేదు కదా అని అడిగాడు. ప్రాణాపాయమా అంటూ ఉగ్రాక్షుడు బాధతో మూలిగి, ప్రాణాపాయం ఏమీ లేదు, బహుశా 10 రోజుల పాటు మంచం పట్టవలసి వస్తుంది. నా సేవకులెంతమంది చచ్చారు అని అడిగాడు. 2 భయంకర పక్షులు ముక్కులతో చీల్చివేశాయి. 4 గాయాల బాధతో మూలుగుతున్నారు అంటూ సమీపానికి వస్తున్న రాక్షసులకేసి తిరిగి, శత్రువుల్లో ఒక్కడే కదా చచ్చింది అని అడిగాడు చిత్రసేనుడు. అవును రాజా అన్నారు వాళ్ళు. ఛీ, పిరికి పందల్లారా, ఇంతమంది రాక్షసి వీరులుండగా ఎక్కడి నుంచో వచ్చిన మానవ మాత్రులు మనల్ని చావ చితక్కొట్టడమా? ఛీ అంటూ ఉగ్రాక్షుడు లేవబోయాడు. అంతలో అతడి సేవకులు దగ్గరకు వచ్చి అతన్ని నడుము భుజాలు పట్టుకుని లేవనెత్తి నిలబెట్టారు. చిత్రసేనుడికి అతడి పరివారానికి ఉగ్రాక్షుడు విందు చేశాడు. ఆ సమయంలో జ్వాలాద్వీపం నుంచి భయంకర పక్షులపై వచ్చిన వాళ్లను గురించిన వర్తమానం అందింది. ఉగ్రాక్షుడు చిత్రసేనుడు అడవిలోకి వెళ్లారు. అక్కడ జ్వాలాద్వీపవాసులతో జరిగిన పోరాటంలో కొందరు రాక్షసులు చచ్చారు. ఉగ్రాక్షుడు బాగా గాయపడ్డాడు. తరువాత ఉగ్రాక్షుడు తన సేవకుల భుజాలు ఆసరాగా పట్టుకొని నిలబడి గాయాల బాధతో గట్టిగా ఓసారి మూలిగి, చిత్రసేన ఎంత వాడికి ఎంత పతనం తటస్థించింది, అన్ని వైపులా కనుచూపు ఆనినంత వరకు ఉన్న ఈ మహారణ్యానికి నేను ఏకైక ప్రభువును, అంతేకాక రాక్షస జాతిలో ఎంతో కీర్తి ప్రతిష్టలున్న గొప్ప వంశంలో పుట్టినవాణ్ణి. అలాంటి నేను నా అరణ్యం మధ్యనే పరదేశాల నుంచి వచ్చిన క్షుద్ర మానవుల వల్ల చావు దెబ్బలు తినవలసి వచ్చింది అంటూ వాపోయాడు. చిత్రసేనుడు రాక్షసుణ్ణి ఓదార్చే ధోరణిలో, ఉగ్రాక్ష, విచారించి లాభం లేదు, నువ్వు నేను కూడా ఓటమి పొందింది జ్వాలాద్వీపం నుంచి వచ్చిన మానవుల వల్ల కాదు, వాళ్ళు ఎక్కి వచ్చిన భయంకర పక్షులు మనను దెబ్బతీశాయి.
వాటిని ప్రస్తుతం మన దగ్గర ఉన్న ఆయుధాలతో ఎదుర్కోవటం వల్ల ప్రయోజనం లేదు. వాటిని చంపేందుకు మరేదైనా ఇతర మార్గం ఆలోచించాలి అన్నాడు. అవును, ఆ మార్గం ఏదో మనం తెలుసుకునే లోపలే ఆ క్రూరులు మనల్ని హతం చేస్తారు. నీ అపూర్వ భవనం, నా కోట, ఈ అడవి రాజ్యం అంతా వాళ్ల హస్తగతమవుతుంది అన్నాడు ఉగ్రాక్షుడు నిరాశగా. అంత భయంకర రూపుడు, బలశాలి అయిన రాక్షసుడు పిరికిపాలెక్కువ ఉన్న మామూలు మనిషిలా జావకారిపోవటం చూసి చిత్రసేనుడికి ఎంతో జాలి కలిగింది. జ్వాలాద్వీపవాసులు మన రాజ్యం ఆక్రమించుకోవటానికి ప్రయత్నిస్తున్నారని నీ అనుమానమా ఉగ్రాక్ష అని అడిగాడు చిత్రసేనుడు. కాకపోతే ఈ దాడులన్నీ ఎందుకోసం అన్నాడు ఉగ్రాక్షుడు. అదే నాకు అంతుపట్టటం లేదు. కేవలం మన పల్లెల్లోంచి అక్కడొక్కడిని ఇక్కడొక్కడిని ఎత్తుకుపోయేందుకే వాళ్ళు వస్తున్నారని నేను నమ్మను అన్నాడు చిత్రసేనుడు. ఆ క్రూరుల్లో మరొక్కడు ప్రాణాలతో దొరికితే నిజం బయట పెట్టేస్తాను. దొరికిన ఒక్కగానొక్క వెధవ రహస్యం బయటపెట్టకుండానే చచ్చి ఊరుకున్నాడు అంటూ ఉగ్రాక్షుడు పళ్ళు కొరికాడు. ఏదో ఒకనాడు ఆ దుర్మార్గుల్లో కొందరు మనకు దొరక్కపోరు. అలా దొరికిన నాడు వాళ్లను చిత్రహింసకు గురిచేసి అయినా అసలు రహస్యం బయట పెట్టించి తీరుతాం. అసలు ఈ జ్వాలాద్వీపం ఎక్కడా? ఈ భయంకర పక్షులు వాళ్ళ స్వాధీనంలోకి ఎలా వచ్చాయి? వాటి మీద సవారీ చేస్తూ వాళ్ళు మన రాజ్యంలో మనుషుల్ని అపహరించడంలో ఉన్న రహస్యం ఏమిటి? ఇవన్నీ ముందు మనం తెలుసుకోవాలి. సరే, నేను వెళ్తాను. గాయాలు మానే వరకు విశ్రాంతి తీసుకో. కోట రక్షణలు మరికొంత బలపరచటం మంచిది. నేను తగు జాగ్రత్తలో ఉంటాను అంటూ చిత్రసేనుడు తన అనుచరులతో బయలుదేరాడు. చిత్రసేన, నేనింత దీనావస్థలో ఉన్నానని మరెవరితోనూ అనకు. నీ పౌరుల దృష్టిలో నేను మనిషి కంటే కూడా హీనుణ్ణైపోతాను అంటూ ఉగ్రాక్షుడు వెనక నుంచి పెద్దగా కేకపెట్టాడు. ఉగ్రాక్షుడి మాటలు చిత్రసేనుడికి నవ్వు తెప్పించాయి. అంతలో సేనానాయకుడు మహారాజా అంటూ ముందుకు వచ్చాడు. ఏమిటి సేనాని అని ప్రశ్నించాడు చిత్రసేనుడు. ఆ ద్వీపవాసుల్ని ఎదుర్కోవటానికి మనకు తోడుగా ఈ ఉగ్రాక్షుడి అనుచరులు కూడా ఉండటం బావుంటుంది. ఏనాడు వాళ్ళు పెద్ద బలగంతో మన నగరం మీద దాడి చేస్తారో అన్నాడు సేనాని. సేనాని మాటలు చిత్రసేనుడికి కోపం తెప్పించాయి. అయినా అతడు దాన్ని బయటికి కనబడనీయకుండా, మన నగర రక్షణకు ఈ రాక్షసి మూకను తోడు తెచ్చుకుందామనేనా నీవనేది? అదెన్నటికీ కుదరదు. నా భవనాన్ని, నగరాన్ని నా శక్తితో రక్షించుకోలేక రాక్షసుల్ని కాపుంచుకోవలసిన పరిస్థితి వచ్చిన నాడు నేను రాజ్యత్యాగమే చేస్తాను అన్నాడు చిత్రసేనుడు. ఈ జవాబుతో సేనాని కుక్కిన పేనులా అయిపోయాడు. చిత్రసేనుడు పరివారము అడవిలో మరికొంత దూరం వెళ్లేసరికి హఠాత్తుగా వెనుక నుంచి కేకలు వినిపించాయి. చిత్రసేనుడు ఆశ్చర్యపడుతూ వెనుదిరిగి చూశాడు. వికృతమైన ఆయుధాలు చేబూనిన ఇద్దరు రాక్షసులు గుండెలవిసేలా పరిగెత్తి వస్తూ రాజా, రాజా ఆగు అంటూ కేకలు పెడుతున్నారు. చిత్రసేనుడు ఆగాడు. సేనాని, మహారాజా, ఆ జ్వాలాద్వీపవాసులు మళ్లీ దాడికి రాలేదు కదా అన్నాడు. చిత్రసేనుడు తూర్పు దిక్కు కేసి చూస్తూ సూర్యోదయం కాబోతున్నది. పగటి వేళల్లో వాళ్ళు ఇంతవరకు ఎవరికంటా పడలేదు అన్నాడు. ఇంతలో రాక్షసు భటులిద్దరూ రొప్పుతూ అతన్ని సమీపించి, రాజా, ఉగ్రాక్ష నాయకుడు మిమ్మల్ని ఉన్నపళంగా తీసుకురమ్మన్నాడు. ఆయన కుంభీకుప్ప దగ్గర ఉన్నాడు అన్నారు. అంత అవసరమైన పనేమిటి అన్నాడు చిత్రసేనుడు. భయంకర పక్షుల మీద ఎక్కువచ్చేవాడొకడు దొరికాడు. అందుకని మా నాయకుడు మిమ్మల్ని పిలుచుకురమ్మన్నాడు అన్నారు రాక్షసులు. ఆ మాత్రానికి మీరు గుండెలు బద్దలు కొట్టుకుంటూ పరిగెత్తుకురావాలా? దొరికినవాడు ఎక్కడికి పోతాడు అంటూ చిత్రసేనుడు రాక్షసులతో బయలుదేరాడు. వాడు చెట్టు దిగి రానంటున్నాడు రాజా, మీరు వస్తేగాని పని సానుకూలం కాదు అన్నాడొక రాక్షసుడు. ఈ రాక్షసు భటులిద్దరూ ఏదో మద్యం తాగిన తిక్కలో ఉన్నారని చిత్రసేనుడు భావించాడు. శత్రువు ఒకసారి ఒంటరిగా చిక్కిన తర్వాత చెట్టు దిగి రావటం, దిగి రాకపోవటం వాడి చేతుల్లో ఉన్న పని కాదు. అరగంట తరువాత
చిత్రసేనుడు తన అనుచరులతో కుంభీకుప్ప గ్రామాన్ని సమీపించేసరికి ఊరి బయట ఒక మహావృక్షం చుట్టూ కొందరు రాక్షసులు, గ్రామవాసులు కనిపించారు. వారందరి మధ్య ఉగ్రాక్షుడు నిలబడి ఉన్నాడు. అందరి దృష్టి చెట్టు మీదనే లగ్నమై ఉంది. ఆ చెట్టు చిటారు కొమ్మల్లో పులిచర్మం ధరించి ఉన్న ఒకడు కత్తి జులిపిస్తూ గావు కేకలు పెడుతున్నాడు. నేను రాను, దిగిరాను, కోరి మీ రాక్షసులకి పలహారం నేనెందుకవుతాను? ఎవరైనా చెట్టెక్కి వచ్చాడో వాణ్ణి కత్తితో పొడిచి నేను పొడుచుకు చస్తాను అంటున్నాడు వాడు. చిత్రసేనుడు ఉగ్రాక్షుని సమీపించి ఏమిటి గత్తరంతా అని అడిగాడు. ఉగ్రాక్షుడు ఆ ప్రశ్న వింటూనే అదిరిపడి, చిత్రసేన వచ్చావా? అడుగో ఆ చెట్టు మీద ఉన్నవాడు జ్వాలాద్వీపం నుంచి వచ్చిన దుర్మార్గుడు. రాత్రి ఇక్కడ జరిగిన పోరాటంలో వెనకబడిపోయి మనకు దొరికాడు. ప్రాణాలతో వాణ్ణి పట్టుకోవటం సాధ్యమయ్యేలా లేదు. వీణ్ణించి మనం చాలా రహస్యాలు తెలుసుకోవచ్చు. మేము కాల్చుకు తింటామని వాడు భయపడుతున్నాడు. నువ్వు అభయహస్తమిచ్చి వాణ్ణి ఏదో విధంగా చెట్టు నుంచి దింపాలి అన్నాడు. చిత్రసేనుడి దృష్టిని చెట్టు చిటార కొమ్మలకేసి సారించి, ఓరి, నీ ప్రాణానికి వచ్చిన భయం ఏమీ లేదు, నువ్వు చెట్టు దిగిరా అని కేకపెట్టాడు. ఇంతమంది దిగమంటే దిగలేదు, నీవెక్కువేమిటి, నువ్వేమైనా మహారాజువా అంటూ పులిచర్మం ధరించినవాడు విసురుగా మాట్లాడాడు. అవును, నేను మహారాజునే. ఈ అడవి, ఇందులో ఉన్న పల్లెలు, పట్టణాలు నా పరిపాలనలోనే ఉన్నవి. నీకు ప్రాణభయం ఉండదని అభయం ఇస్తున్నాను అన్నాడు చిత్రసేనుడు. చిత్రసేనుడు ఇలా అనగానే అక్కడ గుమిగూడిన ప్రజల్లోంచి మహారాజుకి జై అన్న కేకలు మిన్నుముట్టినాయి. ఆ జై జై ధ్వానాలు వింటూనే చెట్టు మీద ఉన్నవాడు ఆశ్చర్యంగా చిత్రసేనుడి కేసి చూసి, అయితే ఈ రాక్షసుల మాటేమిటి? వాళ్ళు నన్ను చెయ్యికి చెయ్యి, కాలుకు కాలు విరుచుకు తింటే అన్నాడు. వాళ్ల నుంచి నీకెలాంటి ప్రమాదమూ ఉండదు. వాళ్ళు నా ఆజ్ఞకు లోబడి ఉండేవాళ్లే అంటూ చిత్రసేనుడు ఉగ్రాక్షుడికేసి తల తిప్పాడు. ఉగ్రాక్షుడు తన సేవకులకేసి గుడ్లురిమాడు. ఆ వెంటనే చిత్రసేన మహానాయకుడికి జై అంటూ రాక్షసులంతా తలలు వంచారు. ఉగ్రాక్షుడు కూడా చిత్రసేనుడికి తల వంచి ప్రణామం చేస్తూ మెల్లగా, ఈ మహారాక్షసుడికి ఎలాంటి కర్మ పట్టింది అంటూ కోరలు కరకరమనిపించాడు. మహారాజా, మీరు అభయమిచ్చారు కనుక చెట్టు దిగుతున్నాను అంటూ పులిచర్మం వాడు చరచరా చెట్టు దిగి వచ్చాడు. నీకేం భయం లేదు, ఆ కత్తి నా సేనాని వరం చెయ్యి అన్నాడు చిత్రసేనుడు. పులిచర్మం ధరించినవాడు మారు మాట్లాడకుండా తన కత్తిని సేనానాయకుడికి అందించాడు. చిత్రసేన, గానుగులో వేసి ఆడించవలసిన అవసరం కలగకుండానే వీణ్ణించి నువ్వు రహస్యాలు బయటపెట్టించగలవనుకుంటున్నాను అన్నాడు ఉగ్రాక్షుడు. ఓ, నాకు తెలిసిన రహస్యాలన్నీ చెప్పేస్తాను. అందరం స్నేహితులమంటూ తీసుకువచ్చి ప్రమాదం వచ్చేట్టు కనబడగానే నన్ను వదిలి ఆ దుర్మార్గులు పక్షుల మీద సవారై పారిపోయారు. వాళ్ళు ఈసరికి అక్కడెక్కడో తూర్పు సముద్రంలో ఉన్న జ్వాలాద్వీపాన్ని చేరి ఉంటారని నా అనుమానం అన్నాడు పులిచర్మం వాడు. నువ్వు ఆ ద్వీపం వాడివి కావా అని అడిగాడు చిత్రసేనుడు ఆశ్చర్యంగా. ఆ ద్వీపం వాణ్ణైతే మీకు ప్రాణాలతో దొరికేవాణ్ణా? నేను ఆ ద్వీపవాసులకు సహాయం చేస్తున్న కపిలపురం రాజు నాగవర్మ సైన్యంలో వాణ్ణి. నా పేరు అమరపాలుడు అన్నాడు వాడు. నాగవర్మ పేరు వింటూనే ఉగ్రాక్షుడు అదిరిపడి, సేనానాయకుడుగా ఉన్న ఈ నాగవర్మ కపిలపురానికి రాజెప్పుడయ్యాడు? రాజు వీరసింహుడు ఏమైనట్లు అని అడిగాడు. వీరసింహ మహారాజు బహుశా జ్వాలాద్వీపంలో బందీగా ఉండి ఉంటాడు. ఆయన రాజ్యాన్ని అపహరించడమే కాక ఆయన ఏకైక పుత్రిక కాంతిమతిని కూడా బలవంతాన వివాహమాడాలని ఈ నాగవర్మ ప్రయత్నిస్తున్నాడు. అంతేకాక దుండగులైన జ్వాలాద్వీపవాసుల సహాయంతో తను ఈ చుట్టుపక్కల ఉన్న రాజ్యాలను జయించి చక్రవర్తి కావాలని కూడా అతను ఆశపడుతున్నాడు అన్నాడు అమరపాలుడు. చిత్రసేనుడికి తన రాజ్యపు ఎల్లల్లో ఉన్న రాజులను గురించిన బోగట్టా ఏమీ తెలియదు. అమరపాలుడు చెబుతున్న దాన్ని బట్టి ఈసరికే తన సరిహద్దుల్లో ఉన్న ఒకానొక దుర్మార్గుడితో జ్వాలాద్వీపవాసులు స్నేహం కట్టారు.
ఇంతకు అమరపాలుడు చెప్పేదంతా నిజమా, లేక ఇందులో ఏమైనా మోసం ఉన్నదా? చిత్రసేనుడు ఇలా ఆలోచిస్తున్నంతలో దూరంగా గుర్రాలు పరిగెత్తి వస్తున్న చప్పుడయింది. చూస్తూ ఉండగానే అతడి మంత్రి, నలుగురు సైనికులు అక్కడికి వచ్చి గుర్రాలు దిగారు. మంత్రి సరాసరి చిత్రసేనుడి దగ్గరికి వస్తూ, మహారాజా, ధవళగిరి నుంచి మీ తండ్రిగారు వర్తమానం పంపారు. నాగవర్మ అనే ఒక రాజద్రోహి సైన్యంతో ధవళగిరి మీదికి దాడి వెడలాడట. మీ నుంచి వెంటనే కొంత సైనిక సహాయం కావాలన్నారు అన్నాడు. చిత్రసేనుడు తన సేనానికేసి తిరిగి, సేనాని, నువ్వు మన సైనికుల్లో సగం మందిని వెంటబెట్టుకుని ధవళగిరికి బయలుదేరి వెళ్ళు. ఇక్కడ రక్షణ భారం నేను చూసుకుంటాను అన్నాడు. చిత్తం మహారాజా అంటూ సేనాని అక్కడి నుంచి కదిలాడు. ఈ నాగవర్మ సైన్యాల వెంట భయంకర పక్షులెక్కిన జ్వాలాద్వీపవాసులెవరైనా ఉన్నారేమో అన్నాడు ఉగ్రాక్షుడు అమరపాలుడితో. అమరపాలుడు ఏదో జవాబు చెప్పబోయినవాడల్లా ఆగి అందరికేసి ఓ మారు అనుమానంగా చూసి ఆకాశంకేసి తల ఎత్తాడు. చిత్రసేనుడు తన అనుచరులతో కోటకు వెళ్తుండగా ఉగ్రాక్షుడు పంపగా వచ్చిన రాక్షసులు అతన్ని తిరిగి తమ నాయకుడి వద్దకు పిలుచుకుపోయారు. అక్కడ చిత్రసేనుడికి అమరపాలుడనేవాడు కనిపించాడు. వాడు జ్వాలాద్వీపవాసులను గురించిన కొన్ని రహస్యాలు చెప్పి హఠాత్తుగా మూగిలా ఆకాశంకేసి తలెత్తాడు. తరువాత అమరపాలుడి ఈ విచిత్ర ప్రవర్తన చిత్రసేనుడికి చాలా ఆశ్చర్యం కలిగించింది. ఉగ్రాక్షుడు కోపంతో నిలువెల్లా కంపించిపోతూ చేతగల రాతిగదను పైకెత్తి జులిపిస్తూ, ఏమిరా, నీకేమైనా బుర్రతిరుగుడు వ్యాధి పుట్టుకొచ్చిందా? ఈ గదతో ఒక్కటి మోది దాన్ని సరిచేయమంటావా అంటూ గర్జించాడు. అమరపాలుడు ఏమాత్రం భయపడలేదు. అతడు చిరునవ్వుతో ఉగ్రాక్షుడి భీకర ఆకారం కేసి చూస్తూ, నా చావు తరువాత నీ చావుకు ఎంతో కాలం పట్టదు. కపిలపురాన్ని ఆక్రమించుకున్న నాగవర్మ సంగతి మీకు తెలుసు కదా. అతడికి సహాయం చేస్తున్న జ్వాలాద్వీప వాసులు, వాళ్ళ భయంకర పక్షులు నీ దేహం మీద వదిలిపోయిన మాయని గుర్తుల విషయం మర్చిపోకు అన్నాడు. అమరపాలుడు తన గాయాలకు కట్టి ఉన్న కట్ల విషయమై హేళన చేస్తున్నాడని ఉగ్రాక్షుడు గ్రహించి భయంకరంగా హుంకరిస్తూ రాతిగదతో అతడి తల పగలకొట్టేందుకు ముందుకు అడుగు వేశాడు. కానీ అంతలో చిత్రసేనుడు రాక్షసుడికి అమరపాలుడికి మధ్యగా వెళ్ళి నిలబడి, ఆగు ఉగ్రాక్ష అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లు. వీడు ఈ మానవాధముడు నన్ను ఇంత హేళనగా మాట్లాడతాడా అంటూ ఉగ్రాక్షుడు కోరలు చాచాడు. మానవులంటే అంత చులకనగా మాట్లాడకు. ఇతడు మనకు సహాయం చేస్తాడని నా నమ్మకం. అలా కానప్పుడు నీ ఇష్టం వచ్చినట్టుగా ఇతన్ని హింసించవచ్చు అన్నాడు చిత్రసేనుడు. చిత్రసేనుడు ఇలా అనగానే అమరపాలుడు నిలువెల్లా వణికిపోతూ, మహారాజా, ఇది అన్యాయం. మీరు నాకు ప్రాణదానం చేస్తానని వాగ్దానం చేశారు. ఆ మాట నమ్మి నేను చెట్టు దిగి వచ్చాను. లేకపోతే ఈ రాక్షసుల చేతుల్లో పడకుండా అక్కడే ఆత్మహత్య చేసుకుని ఉండేవాణ్ణి అన్నాడు. నీకు ప్రాణాపాయం కలగదని నేను వాగ్దానం చేసిన మాట నిజమే. కానీ నువ్వు అది అవకాశంగా తీసుకుని నా ప్రశ్నలకు ప్రత్యుత్తరం ఇవ్వకుండా ఆకాశం కేసి గుడ్లు మిటకరించే వెర్రి మొర్రి వేషాలు వేస్తున్నావు. ఇలాంటి పరిస్థితుల్లో నా వాగ్దానం నిలుపుకోవాల్సిన అవసరం లేదు అన్నాడు చిత్రసేనుడు కఠినంగా. క్షమించండి మహారాజా, నేను ఈ క్షణం నుంచి మీ సేవకుణ్ణి. రాజద్రోహి అయిన నాగవర్మ మీద నాకెలాంటి గౌరవం లేదు. క్రూర మృగాల్లాంటి జ్వాలాద్వీపవాసులంటే నాకు మొదట్నుంచి ద్వేషమే. కానీ నాగవర్మకు వెరిచి నేను వాళ్లల్లో చేరాను అన్నాడు అమరపాలుడు దీనంగా. అలా అయితే దాచకుండా నీకు తెలిసిందంతా చెప్పు. ధవళగిరి మీద దాడికి వెళ్ళిన నాగవర్మ సైన్యాల వెంట భయంకర పక్షులెక్కిన జ్వాలాద్వీపవాసులెవరైనా ఉన్నారా అని అడిగాడు చిత్రసేనుడు. ఉండినా ఉండవచ్చు. కపిలపురానికి ఆనుకొని ఉన్న అడవులో దాదాపు 100 భయంకర పక్షులు రౌతులతో పాటు స్థావరాలు ఏర్పరచుకున్నాయి. జ్వాలాద్వీపవాసులకు బానిసలుగా నాగవర్మ తన ప్రజల్లో కొందరిని ఇచ్చాడు. దానికిగాను వాళ్ళు అతడికి
ఈ సహాయం చేస్తున్నాడు అన్నాడు అమరపాలుడు. ఈ భయంకర పక్షుల్ని చంపేందుకు సులువైన మార్గం ఏమైనా ఉందా అని అడిగాడు ఉగ్రాక్షుడు తన గాయాలకు కట్టి ఉన్న కట్లను సర్దుకుంటూ. లేకేం ఉన్నది. వాటి ముక్కులకు గోళ్లకు చిక్కకుండా తప్పుకోగలిగితే వాటి మెడను ఒక చిన్న కత్తివేటుతో తునాతునియలుగా నరికేయవచ్చు. మెడ విషయంలో వాటికి ఇతర పక్షులకు తేడా ఏమీ లేదు అన్నాడు అమరపాలుడు. హహ్హా అంటూ ఉగ్రాక్షుడు పెద్దగా నవ్వి, ఈసారి ఆ దుర్మార్గులు తటస్థపడితే నా ప్రతాపం చూపుతాను అంటూ జబ్బలు చరచసాగాడు. అంతలో కొందరు రాక్షసులు ప్రజలు గగ్గోలు పెడుతూ మహానాయకా, మహారాజా అంటూ అక్కడికి పరిగెత్తి రాసాగారు. ప్రాణభీతితో హాహాకారాలు చేస్తూ తమను సమీపిస్తున్న ప్రజలను రాక్షసులను చూస్తేనే చిత్రసేనుడు మరేదో పెద్ద ప్రమాదం ముంచుకు వచ్చిందని ఊహించాడు. మహారాజా, జడలమర్రి దగ్గర పశువుల్ని మేపుకుంటున్న మా మీద భయంకర పక్షులు పులిరాయిళ్ళు వచ్చి పడ్డారు. వాళ్ళు పశువుల్ని మనుషుల్ని ఎత్తుకుపోతున్నారు. మేము కొద్దిమందిమి వాళ్ళ బారి పడకుండా పారిపోయి వచ్చాం అంటూ గగ్గోలుగా అరిచారు ప్రజలు. ఉగ్రాక్షుడి దగ్గరకు పరిగెత్తిపోయిన రాక్షసులు కూడా తమ నాయకుడితో ఇలాగే మొరపెట్టుకున్నారు. కానీ వాళ్ళు పశువుల్ని మేపేందుకు వెళ్ళిన రాక్షసులు కాదు, దొంగతనంగా వాటిని ఎత్తుకుపోయేందుకు వెళ్ళిన వాళ్ళు. పులిరాయిళ్ళు అదే సమయానికి అక్కడికి రావటంతో వాళ్ల చేతుల్లో వీళ్ళు చావు దెబ్బలు తిన్నారు. చిత్రసేన, మనం పశువుల కాపర్లకు రక్షణగా వెళ్దామంటావా అని అడిగాడు ఉగ్రాక్షుడు నిరుత్సాహంగా. వెళ్ళక చేసేదేమిటి? ప్రజలను ఆ దుర్మార్గులు హింసిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా అని అడిగాడు చిత్రసేనుడు కోపంగా. ఆ వెంటనే చిత్రసేనుడు జడలమర్రి ప్రాంతానికి బయలుదేరాడు. ఉగ్రాక్షుడు ముఖంలో లేని గాంభీర్యాన్ని కనబరుస్తూ పదండి, ఆ క్రూరుల్ని చిత్రవధ చేస్తాను అంటూ అతడి వెనకగా నడిచాడు. అందరూ కొంత దూరం చెట్లలో నడిచిన తర్వాత అమరపాలుడు ముందుకు వచ్చి చిత్రసేనుడితో, మహారాజా, నాదొక మనవి. ఈసరికే పులిరాయిళ్ళు తమ పని ముగించుకుని వెళ్ళిపోయి ఉంటారు. అలా కాక వాళ్ళింకా అక్కడ ఉన్నప్పటికీ మనం వాళ్లను ఏమీ చేయలేం. ఆ భయంకర పక్షులు వెంట ఉండగా వాళ్లను ఎదుర్కోవటం ఆత్మహత్యతో సమమవుతుంది అన్నాడు. ఉగ్రాక్షుడు ఇందుకు అవునన్నట్లు తలూపుతూ, చిత్రసేన, ఈ అమరపాలుడు చెప్పిన దాంట్లో చాలా నిజం ఉన్నది. మనం తొందరపడకూడదు. రాత్రి జరిగిన అనుభవం గుర్తుంది కదా అన్నాడు. వాళ్ళిద్దరూ అలా చెప్పిన తర్వాత చిత్రసేనుడికి కూడా తను చేయబోతున్నది కేవలం దుస్సాహసమన్న అనుమానం కలిగింది. అనవసరంగా తన అనుచరులు కొందరు రాక్షసులు ప్రాణాలు వదలటం తప్ప జ్వాలాద్వీపవాసులతో పోరు పెట్టుకొని తను చేయగలిగిందేమీ లేదని అతడు గ్రహించాడు. అయితే తను రాజై ఉండి తన పౌరులకు రక్షణ కలిగించలేని నిస్సహాయ స్థితిలో ఇంకెంతకాలం రాజ్య పరిపాలన చేయగలడు? తన తండ్రిగారి రాజ్యం మీద దాడి వెడలిన నాగవర్మ అక్కడ విజయం సాధించగానే తన నగరం మీద వచ్చి పడకుండా ఊరుకుంటాడా? ఇలాంటి సంశయాలతో భయాలతో చిత్రసేనుడు సతమతమవుతూ ఉండగా అమరపాలుడు, మహారాజా, నేను మీకు నమ్మిన సేవకుణ్ణి. దూకమంటే అగ్నిలో అయినా దూకుతాను కనుక నా మాట నమ్మండి. మనం ముందుగా కపిలపురం అడవిలో స్థావరాలు ఏర్పరచుకున్న భయంకర పక్షుల్ని కపటోపాయం ప్రయోగించి సర్వనాశనం చెయ్యాలి. అప్పుడు ఈ పులిరాయిళ్లను హతమార్చడం ఏమంత కష్టం కాదు అన్నాడు. అక్కడ దాదాపు 100 భయంకర పక్షులున్నాయంటున్నావు. వాటిని మనం ఎలా చంపగలం అన్నాడు చిత్రసేనుడు. ఆ పక్షుల్ని చంపేందుకు ఒక సులువైన ఉపాయం ఉంది మహారాజా అన్నాడు అమరపాలుడు. ఏమిటది అన్నాడు చిత్రసేనుడు. ఈ సంభాషణ శ్రద్ధగా ఆలకిస్తున్న ఉగ్రాక్షకుడికి కూడా ఆ ఉపాయం ఏమిటో వినాలన్న కుతూహలం కలిగి, ఏమిటా ఉపాయం అమరపాల అన్నాడు ఎంతో ఆతృతగా. అమరపాలుడు కోపంగా ఉగ్రాక్షుడికేసి ఓ మారు చూసి తరువాత చిత్రసేనుడితో, మహారాజా, కపిల్పురం దగ్గర ఉన్న అడవిలో భయంకర పక్షులు కొన్ని ఉన్నవని చెప్పాను కదా. అవి పెద్ద పెద్ద కొట్టాలలో కాళ్లకు బలమైన గొలుసులతో బంధించబడి కట్టు కొయ్యలకు కట్టివేయబడి ఉంటివి. వాటిని సవారికి ఉపయోగించే రౌతులు ఆ దగ్గరలో ఉన్న గుడిసెలలో ఉంటారు. ఆ పక్షులను కొట్టాలలో ఉండగానే మనం చంపివేయాలి అన్నాడు. బాగానే ఉంది,
కానీ చంపటం ఎలా అన్నదే సమస్య అన్నాడు చిత్రసేనుడు నిరుత్సాహంగా. మహారాజా, ఇందుకొక ఉపాయం నేను ఆలోచించి ఉంచాను. వాటిని అంటూ అమరపాలుడు చిత్రసేనుడితో మెల్లిగా ఏవో చెప్పబోయేంతలో ఎదురుగా ఉన్న చెట్ల చాటు నుంచి పెద్ద కోలాహలం వినిపించి చిత్రసేనుడు, ఉగ్రాక్షుడు, వాళ్ళ అనుచరులు అటుకేసి పరిగెత్తారు. వాళ్ళు చెట్ల గుంపును చేరి కొమ్మల చాటుగా నిలబడి ముందుకు చూసేసరికి ఒకానొక బీభత్స దృశ్యం వాళ్ళ కంటపడింది. కొన్ని భయంకర పక్షులు గొర్రెలను, ఆవులను గోళ్లతో పట్టుకుని కోడిపిల్లలను తన్నుకుపోయే గద్దలలాగా ఆకాశంలోకి లేస్తూ ఉన్నాయి. పులిచర్మాలు ధరించిన వాళ్ళు వాటి రెక్కల మీద ఉండి పెద్దగా కేకలు పెడుతూ పారిపోతున్న పశువుల కాపర్ల మీదకి శూలాలను విసిరివేస్తున్నారు. ఒక్కొక్క పులిచర్మంగాడి దగ్గర ఒక మోపెడి శూలాలు ఉన్నాయి. పశువుల కాపర్లలో తెగించిన వాళ్ళు కొందరు నిలబడి వడి సెలలతో వాళ్ల మీదకి రాళ్లు విసురుతున్నారు. పశువులు అన్ని వైపులకు చెల్లాచెదురుగా పారిపోతున్నాయి. ఈ భయంకర దృశ్యం చూసి చిత్రసేనుడు నిలువెల్లా కంపించిపోయాడు. ఉగ్రాక్షుడు క్రోధంతో ఒక్కసారి ఒళ్ళు విదిలించుకుని రాతిగదను బలంగా భూమికి తాటించి గర్జించబోయేంతలో చిత్రసేనుడు అతన్ని వారిస్తూ, అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ క్రూరులు మన మీద వచ్చి పడేలా నువ్వు అరిచి లాభం లేదు. మనం ఇప్పుడు చేయగలిగిందల్లా గాయపడిన పశువుల కాపర్లకు కట్లు కట్టి ఇళ్లకు చేర్చటమే అన్నాడు. చిత్రసేనుడు ఇలా అనగానే అతడి అనుచరులు కొందరు రాక్షసులు ముందుకు వెళ్ళబోయారు. కాని చిత్రసేనుడు వాళ్ళను ఆపి, ముందు ఆ దుర్మార్గుల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోనీయండి అన్నాడు. చూస్తూ ఉండగానే జ్వాలాద్వీపవాసులు తమ వాహనాల మీద ఆకాశంలోకి ఎగిరిపోయారు. వాళ్ళు దూరంగా కనబడకుండా పోయినంత వరకు ఆగి తరువాత రాక్షసులు, చిత్రసేనుడు అనుచరులు గాయపడ్డ వాళ్లకు కట్లు కట్టసాగారు. ఉగ్రాక్షుడు నీరసంగా ఒక చెట్టు బోదెకు జేరగిలపడి, చిత్రసేన, నాకు ఏనాడూ లేనిది ఎందుకనో కాస్త భీతి కలుగుతున్నది. మన రాజ్యానికి ఈ మహమ్మారిగాళ్ల పీడ విరగడ అయ్యే మార్గమేదో ఆలోచించాలి అన్నాడు. చిత్రసేనుడు అమరపాలుడికేసి తిరిగి, అమరపాల, జ్వాలాద్వీపవాసుల్ని, వాళ్ళ భయంకర పక్షుల్ని సర్వనాశనం చేసేందుకు ఏదో ఉపాయం ఉందన్నావు, ఏమిటది అని అడిగాడు. ఆ భయంకర పక్షుల్ని అవి కట్టివేయబడి ఉండే కొట్టాల్లోనే నాశనం చెయ్యాలి. అందుకు ఒకటే మార్గం, అవి ఉండే కొట్టాలకు నిప్పు పెట్టటమే అన్నాడు. అది సాధ్యమయ్యే పనేనా అని అడిగాడు చిత్రసేనుడు. ఎందుకు సాధ్యం కాదు మహారాజా, నా వెంట 4-5 సైనికుల్ని పంపండి. నేను కపిలపురం అడవిల్లోకి వెళ్ళి కావలిగాళ్లను హతమార్చి ఆ భయంకర పక్షుల్ని నిలువున దహించి వేస్తాను అన్నాడు.